జూమ్ లో ఉన్న ప్రతి ఒక్కరికి గుడ్ మార్నింగ్. ఆ, సుశీల శ్రీనివాస్ సార్, రంగారావు సార్, అలానే మన టాప్ అప్ లైనర్ బ్రహ్మణ్ సార్, అందరికీ గుడ్ మార్నింగ్. లీడర్స్, ఈ రోజు టాపిక్ వచ్చేసరికి మన సప్లిమెంట్స్ వెస్టేజ్ లో మనకి తెలిసి మనం కావాల్సిన ప్రొడక్ట్స్ 4 రకాల ప్రొడక్ట్స్ ఉన్నాయి మొత్తం. అవి వచ్చేసరికి మనకు హోమ్ కేరు, హెల్త్ కేరు, ఫార్మింగ్ ఒకటి, బ్యూటిషియన్ ప్రొడక్ట్స్ ఉన్నాయి, అంటే పర్సనల్ కేర్ ప్రొడక్ట్స్. సో వీటిల్లో మనకు మెయిన్ అంటే మనం చాలా మందికి ఉన్న డౌట్ ఏంటంటే ఇక్కడ ఆ, బయట మెడిసిన్ అంటే మనం ఎక్కడైనా బయట ఫీల్డ్కి వెళ్ళినప్పుడు అందరూ ఫేస్ చేసే ప్రాబ్లం ఏంటంటే మెయిన్ క్వశ్చన్ అడుగుతారు, బయట డాక్టర్స్ ఆల్రెడీ ఇన్ని హాస్పిటల్స్ ఉన్నాయి, ఇంతమంది డాక్టర్లు ఉన్నారు, ఇంత మెడిసిన్ ఉంది బయట, మీరు సప్లిమెంట్స్ అని కొత్తగా చెప్తున్నారు, అంటే డాక్టర్లు అందరూ వేస్టా, బయట మెడిసిన్ అంతా వేస్టా, అవి పని చేయవా, సప్లిమెంట్స్ పని చేస్తాయా అనే ఒక పెద్ద క్వశ్చన్ ఒకటి మనం ఫేస్ చేస్తుంటాం మార్కెట్లో. అంటే మన ఫీల్డ్కి వెళ్ళినప్పుడు కొంతమంది అడిగే క్వశ్చన్స్ ఇవి. అసలు ఏం తెలియని వాళ్ళు అయితే వింటారు, కానీ కొంచెం ఎక్కువ ఆలోచించే వాళ్ళు మనం ఖచ్చితంగా ఈ క్వశ్చన్ అడుగుతారు. నన్ను అడిగారు, మిమ్మల్ని అడుగుంటారు ఖచ్చితంగా. ఎందుకంటే ఈ సప్లిమెంట్స్ అనేవి చాలా మందికి కొత్త వర్డ్, తెలియదు చాలా మందికి. ఈ సప్లిమెంట్స్ అంటే ఏంటి, మనం ఇప్పటి వరకు మనకు తెలిసింది టాబ్లెట్స్ కదా, ఏదైనా బాగాలేకపోతే బయట మెడికల్ షాప్కి వెళ్ళి టాబ్లెట్ తెచ్చుకుంటాము. ఇంకా చెప్పాలంటే ఆ టాబ్లెట్ ఏం వేసుకోవాలో కూడా మనోళ్ళే చెప్తుంటారు అప్పుడప్పుడు డాక్టర్ కంటే ముందు. హెడేక్ వస్తే ఏం వేసుకోవాలి, గ్యాస్ట్రిక్ ప్రాబ్లం వస్తే ఏం వేసుకోవాలి, ఆ పెయిన్స్ ఏమన్నా వస్తే ఏం వేసుకోవాలి, జ్వరం వస్తే ఏం వేసుకోవాలి, ఈ మధ్య అందరికీ మంచి నాలెడ్జ్ అనమాట. ఏ డిసీజ్ వచ్చినా డాక్టర్ కంటే ముందు మనమే మా మెడికల్ షాప్కి వెళ్ళి నాకు పలానా టాబ్లెట్ ఇవ్వండి అని అడిగి తెచ్చుకుంటుంటాం మనం ఇక్కడ. సో ఆ రేంజ్ మనం వెళ్ళిపోయాం ఇంగ్లీష్ మెడిసిన్స్ మీద, మనకే పెద్ద మంచి నాలెడ్జ్ వెళ్ళిపోయాం. అట్లాంటిది మనం ఏదైనా కొత్తగా ఇప్పుడు వెళ్ళి సప్లిమెంట్స్ అంటే ఎవరు ఒప్పుకోరు, తెలియదు కూడా. సరే, ఇప్పుడు సప్లిమెంట్స్ గురించి మనం మాట్లాడుతుంది. ఈ సప్లిమెంట్స్ ఏంటి, ఇంగ్లీష్ మెడిసిన్ కి మనకి ఏంటి పెద్ద డిఫరెన్స్, ఎక్కడి నుంచి వస్తుంది, ఎందుకు అని వస్తుంది అని అంటే, మన ముందు సప్లిమెంట్స్ కొంటే ముందు కూడా మనం ఒక విషయం మాట్లాడుకోవాలి. జనరల్ గా ఇంగ్లీష్ మెడిసిన్ కొద్దిసేపు పక్కన పెడితే సప్లిమెంట్స్ అనేది మనకి ఎందుకు అసలు మాట్లాడుకుందాం, అప్పుడు ఇంగ్లీష్ మెడిసిన్ తో కంపేర్ చేద్దాం. సో జనరల్ గా సప్లిమెంట్ అనేది ఏంటంటే, మనకి సప్లిమెంట్ అంటే తెలియాలి ఫస్ట్. సప్లిమెంట్ అంటే తెలియకుండా మనం ఇంగ్లీష్ మెడిసిన్ తో కంపేర్ చేయొద్దు. సో సప్లిమెంట్ ఏంటంటే మనకి ఇక్కడ జనరల్ గా ఒక హాస్పిటల్కి వెళ్ళినప్పుడు, డాక్టర్ దగ్గరికి వెళ్ళినప్పుడు, ఏదైనా బాగలేక వెళ్ళినప్పుడు డాక్టర్ జనరల్ గా మనకు కొన్ని మెడిసిన్ ఇచ్చి వాటితో పాటు ఏం చెప్తారంటే, అమ్మ మీరు ఫ్రూట్స్ తినండి, లేదంటే పలానా ఫుడ్ తినండి, లేదంటే ఇంకొకటి ఏదన్నా జనరల్ గా ఫుడ్ లాగా తీసుకునే కొన్ని ప్రొడక్ట్స్ మనకి చెప్తుంటారు, ఇవి తినండి అమ్మ తగ్గిపోతుంది, మెడిసిన్ తో పాటు అవి తింటే తగ్గిపోతుంది అని చెప్తుంటారు. అవి ఎందుకు తినమంటాడు అంటే, మెడిసిన్ అనేది ఆ టైంలో ఆ పెయిన్ ని, మనకి ఆ డిసీజ్ వల్ల వస్తున్న పెయిన్ ని, బాధని తగ్గించింది. కానీ ఆ ఆ డిసీజ్ తగ్గడానికి కావాల్సిన విటమిన్ ని మనకి ఇవ్వలేదు. అది విటమిన్ మనకి ఎక్కడికి రాదు. అలానే ఇప్పుడు అసలు ఆ డిసీజ్ రావటానికి కారణం కూడా కొంత విటమిన్ ప్రాబ్లం అయి ఉంటుంది మనకి. సో ఇక్కడ మనకి డిసీజెస్ రాకుండా, డిసీజెస్ మనం వచ్చినప్పుడు వేసుకునేది ఏంటంటే, జనరల్ గా మనం అందరం వెళ్ళినప్పుడు హాస్పిటల్కి వెళ్ళి తెచ్చుకునేది మెడిసిన్. కానీ ఇక్కడ సప్లిమెంట్ అనేది ఎవరికి తెలియని విషయం ఏంటంటే, చాలా మందికి ఏంటంటే సప్లిమెంట్ కూడా మనం వేసుకుంటున్నాం, మనం అనుకున్నాం ఇవి కూడా మందులేను, మెడిసిన్ అనేది కూడా వేసుకుంటే తగ్గుతాయి అని చెప్పేసి చాలా మంది అనుకుంటారు. సప్లిమెంట్ అనేది డిసీజ్ రాకముందు వేసుకునేదండి. అలానే డిసీజ్ వచ్చిన తర్వాత ఆయన వేసుకున్నా మన సప్లిమెంట్ వల్ల కొన్ని డిసీజెస్ ఎందుకు తగ్గుతాయి అంటే, అది తగ్గడానికి కావాల్సిన ప్రోటీన్ లోపం ఏదైతే ఉందో, విటమిన్ లోపం ఏదైతే ఉందో, ఆ విటమిన్ లోపాన్ని సప్లిమెంట్స్ అంటే ఫిల్ చేస్తున్నాయి అనమాట. అంటే సపోజ్ మన బాడీలో సి విటమిన్ ప్రాబ్లం ఉంటే మనం సి విటమిన్ ఫిల్ చేస్తున్నాయి. సపోజ్ ఇప్పుడు ఆ, ఇంకేదైనా సపోజ్ గ్యాస్ట్రిక్ ప్రాబ్లం ఉందనుకోండి, గ్యాస్ట్రిక్ ప్రాబ్లం సంబంధించిన ప్రాబ్లం ని ఈ సప్లిమెంట్ కాదు, ఇక్కడ గ్యాస్ట్రిక్ ప్రాబ్లం అనేది మనకు ఆయిల్ ద్వారా తగ్గుతుంది. కానీ కొన్ని డిసీజెస్, సపోజ్ థైరాయిడ్ ఉంది, కొన్ని విటమిన్ ప్రాబ్లమ్స్, లేదంటే మనకి ఈ మధ్య హెయిర్ ప్రాబ్లం వచ్చింది, లేదంటే స్కిన్ ప్రాబ్లం వచ్చింది. స్కిన్ ప్రాబ్లం ఉన్నప్పుడు కొంత విటమిన్ ప్రాబ్లం ఉంటుంది. వీటిని ఆ విటమిన్ లోపించినప్పుడు ఆ విటమిన్ మనం ఇవ్వటం వల్ల తగ్గుతుంది. అయితే ఇక్కడ మనం వెస్టేజ్ గురించి మాట్లాడుకున్నాం. వెస్టేజ్ సప్లిమెంట్స్ అనేవి ఏంటి ఎగ్జాక్ట్ గా మాట్లాడుకున్నాం. మనం భయపడాల్సిన అవసరం లేదండి. సప్లిమెంట్స్ అనేవి మనకి వీళ్ళు ఎలా అంటే, మన గౌతమ్ బాలి గారు ఒక పెద్ద రీసెర్చ్ ల్యాబ్స్ పెట్టేసి చాలా మంది సైంటిస్టుల దగ్గర పెట్టుకొని, పైగా సార్కి ఒక 24 ఇయర్స్ మార్కెటింగ్ లో, నెట్వర్క్ మార్కెటింగ్ లో ఎక్స్పీరియన్స్ ఉంది, ప్లస్ ఆ ప్రొడక్ట్ మీద మంచి నాలెడ్జ్ ఉంది.
వీటిలో మనం తీసుకుంటే ఆయన రీసెర్చ్ ద్వారా కొన్ని ప్రొడక్ట్స్ తయారు చేస్తున్నాడు. ఆ ప్రొడక్ట్స్ కొన్న టెక్నాలజీ, దానికి ఒక టెక్నాలజీ పేరు కూడా పెట్టాడు మనకి. అదే సిఎన్టీ అంటారు. ఇక్కడ మన సప్లిమెంట్స్ అంటే మీరు వేసుకుని అలోవేరా ఆమ్లా కావచ్చు, లేదంటే ఆ క్యానోడెర్మాల్ కావచ్చు, ఈ ఫుడ్ సప్లిమెంట్స్ అంటే మనం ఏమైతే పీల్చుకుంటున్నామో ఫ్లాక్స్ ఆయిల్ కావచ్చు, ఆమ్, లేదంటే కొలెస్ట్రాల్ మనం వేసుకుంటున్న కొలెస్ట్రాల్ కావచ్చు, ఇలా మనకి ఉన్న ఫుడ్ సప్లిమెంట్స్ మొత్తం కూడా ఒక టెక్నాలజీతో తయారు చేశారు. అవి ఏంటి అంటే సిఎన్టీ అంటారు, సెల్యులర్ న్యూరిష్మెంట్ థెరపీ అంటారు. అంటే ఊరికే తయారు చేయలేదండి, వాళ్ళకి ఏం తెలియకుండా తెలియదు, ఒక టెక్నాలజీ వాడారు. అదేంటంటే సెల్యులర్ న్యూరిష్మెంట్ థెరపీ అంటారు. అంటే ఏంటంటే మన బాడీలో కణాలకు అవసరం, మన బాడీ అంతా ఎలాంటిది అంటే మీకు కరెక్ట్ గా గమనించినట్టయితే ఇక్కడ మీకు మెన్షన్ చేశారు చూడండి. చూడండి, ఇక్కడ మనకి మొత్తం మన శరీరం మొత్తం కూడా 63 ట్రిలియన్లు కంటే ఎక్కువ సెల్స్ తోటి ఏర్పడిందంట మన బాడీ. అంటే మనం ఏదైతే శరీరం ఉందో 63 ట్రిలియన్ల కంటే ఎక్కువ సెల్స్ తో ఉన్నాయి. అంటే మన బాడీ మొత్తం ఆల్మోస్ట్ ఉంటది. ఆ సెల్స్ చాలా 63 ట్రిలియన్ సెల్స్ అంట అవి. సో ఇప్పుడు ఆ సెల్స్ అన్ని మనకి కొన్ని సెల్స్ చనిపోతూ ఉంటాయి, కొన్ని సెల్స్ పుడుతూ ఉంటాయి. అలా ఉంటేనే మనం బతికున్నామని అర్థం అనమాట. కొన్ని పుడుతున్నాయి, కొన్ని చనిపోతూ ఉంటాయి. అయితే ఇక్కడ మనం బతికుండాలి అంటే ఖచ్చితంగా అంటే 3 విషయాలు కావాలి. వాటిల్లో ఫస్ట్ గాలి ఉండాలి. మనం బతికుండాలంటే కొన్ని రోజులు ఫుడ్ ఉన్నా లేకపోయినా మన మంచి గాలి ఉండాలి. అలానే బతికుండాలంటే స్వచ్ఛమైన నీరు ఉండాలి. ఫుడ్ ఉన్నా లేకపోయినా కొన్ని రోజులు నీరు ఖచ్చితంగా ఉండాలి. అలానే వీటితో పాటు మనకి మంచి బ్యాలెన్స్డ్ డైట్ అంటే ఫుడ్ ఉండాలి, మంచి ఆహారం ఉండాలి. ఈ మూడు మనిషికి దొరుకుతున్నంత కాలం, మనిషికి అవైలబిలిటీ ఉన్నంత కాలము ఒక మనిషి మంచిగా బతికుంటాడు. అంటే మంచి గాలి, మంచి నీరు, మంచి డైట్ అంటే ఫుడ్ అయినంత కాలం మనిషికి డోకా లేదు, చాలా బాగా బతకొచ్చు. కానీ మనకి ఇప్పుడున్న పరిస్థితుల్లో ఒక 30 ఏళ్ల క్రితం అయితే బాగానే ఉంది పరిస్థితి. 30 ఏళ్ల క్రితం అయితే మనకు వ్యవసాయం ఉంది, మన సొంతగా వ్యవసాయం చేసుకున్నాము, మనమే రైతులు, పంట బాగా వచ్చింది, మన ఫుడ్ మనం పండించుకొని ఇంట్లో పెట్టుకుని. ఇప్పుడు సపోజ్ అంతకుముందు మన పెద్దవాళ్ళు రైస్ పండించుకునే గోధుమలు కూరగాయలు పండించుకునే వాళ్ళు, కందిపప్పు, పెసలు ఇలాంటివన్నీ పండించుకుని ఇంట్లో స్టోర్ పెట్టుకుని సంవత్సరం అంతా తినేవాళ్ళు. మనకి ఎలాంటి డిసీజెస్ లేవు. వేపలతో ఆ పళ్ళు కడుక్కునే వాళ్ళం. ఇట్లా జనరల్ గా మన ఇంటి చుట్టుపక్కలే మనమే పండించుకోవడం, మనం దొరికిన వాటితోనే మనం బతకడం అనేది మొదలుపెట్టాం. కానీ ఆ రోజులు పోయినాయి. ఆఫ్టర్ 30 ఇయర్స్ ఇప్పుడు ఏం జరుగుతుందంటే మనకి చాలా బిజీ అయిపోయాం. మనం పంటల వేయటం తగ్గిపోయింది, ఉద్యోగాలు ఎత్తుకున్నాము, చిన్న చిన్న పనులు ఎత్తుకున్నాము. ఆ పనులు ఎత్తుకోవటం వల్ల, ఆ వ్యవసాయం వదిలిపెట్టేసి పనుల్లో పట్టడం వల్ల ఏంటంటే వ్యవసాయం తగ్గిపోయి మనకు కావాల్సిన ప్రొడక్ట్స్ ని ఇప్పుడు మనం భారతదేశం పరిస్థితి ఏంటంటే మీరు తెలుసో లేదో చాలా మందికి, మనకు అంతకుముందు 70% ఆదాయం అనేది మనకి వ్యవసాయం నుంచి వచ్చేది. ఇప్పుడు సర్వీస్ సెక్టార్ నుంచి వస్తుంది. సర్వీస్ సెక్టార్ అంటే హాస్పిటల్స్, స్కూల్స్, బ్యాంకింగ్, ఈ వీటి నుంచి మనకు ఆదాయం వస్తుంది. అంటే వ్యవసాయం నుంచి ఆదాయం లేదు. దాని అర్థం అక్కడే మనం అర్థం చేసుకోవచ్చు మనం ఎలాంటి ఫుడ్ తింటున్నాం. మన దగ్గర వ్యవసాయం లేదు ఎక్కువగా, కానీ మన ఫుడ్ అంతా దొరుకుతుంది. మన దగ్గరికి వచ్చి 146 కోట్లున్నా ఫుడ్ దొరికింది, 70 కోట్లున్నా ఫుడ్ దొరుకుతుంది. అంటే దాని అర్థం ఏంటి? 70 కోట్లు ఉన్నప్పుడు మనకు వ్యవసాయం బాగుందన్నమాట. 70 కోట్లు కిరణ్ సార్ వినిపించట్లేదు. సార్ వినిపించట్లేదా? ఇప్పుడు ఓకే, ఇప్పుడు ఓకే. ఓకే 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 సార్, సరే సార్, కొంచెం వాయిస్ రైజ్ చేస్తాను. సో ఇప్పుడు మన శరీరానికి కావాలి, ఇంత బిజీగా ఉండటం వల్ల మనకు మెయిన్ వ్యవసాయం లేదు, ఇక్కడ ఇంపోర్ట్ చేసుకుంటున్నాము. పైగా మన లైఫ్ అంతా బిజీ అయిపోయింది. మనం చాలా పరిగెడుతున్నాము జాబుల కోసం, ఆ పని ఈ పని ఈ పని, మార్నింగ్ లేచిన దగ్గర నుంచి పరిగెడుతున్నాము. జస్ట్ ఏంటంటే మార్నింగ్ వెళ్ళేటప్పుడు హడావిడి, ఆ త్వరగా తినేస్తాం, ఏది ఉంటే తినేస్తుంటాం. మధ్యాహ్నం ఆఫీస్లో ఉంటామా, లేదా ఏదైనా పనికి వెళ్ళినప్పుడు టైం అవుతుందని చెప్పేసి అప్పుడు హడావిడికి తింటాం. ఈవినింగ్ ఒక్కోసారి మన లైఫ్ స్టైల్ ప్రకారం మనం అసలు ఎప్పుడు త్వరగా రాం, మన జాబుల ప్రకారం 8 మనం డాక్టర్లు ఏం చెప్తారంటే 6:30, 7కి తినేసి ఉండండి, బాగా డైజెస్ట్ అయిపోతుందని చెప్తున్నాడు. కాబట్టి మనకున్న బిజీలో మనం 6:30, 7 తినటం అనేది అసలు ఇంపాసిబుల్, తినలేకపోతున్నాం.
మనం తినేసరికి కొంతమందికి 9 అవుతుంది, కొంతమందికి 10 అవుతుంది, కొంతమందికి 11 కూడా అవుతుంది. అది కూడా ఆ టైంలో ఏదైతే మనం ఇంట్లో చేసుకుంటాం, లేదంటే ఇంట్లో చేసుకోవడం తక్కువ, కొంతమందికి టైం లేట్ అయ్యే కొద్దీ బయట ఏదో ఒకటి చపాతీ తింటామా, పుల్కా తింటామా, ఇడ్లీ తింటామా, లేదంటే ఇంకోటి ఫాస్ట్ ఫుడ్ తింటామా, ఏదో ఒకటి తింటూ ఉంటాం, బయట నుంచి తెచ్చుకుంటున్నాం. కానీ ఇదంతా ఏం జరుగుతుందంటే మనకి ఇంబ్యాలెన్స్ అనేది జరుగుతుంది. బాడీలో మనకు కావాల్సినంత విటమిన్ మనం ఇవ్వట్లేదు. ఈ హడావుడిగా తింటము, హడావుడిగా చేసుకోవటము, హడావుడి లైఫ్ వల్ల బాడీలో కావాల్సినంత విటమిన్ మనకు లోపిస్తుంది. సో వీటి వల్ల మనకి ఏం జరుగుతుందంటే మెయిన్ డిసీజెస్, మనకు కొన్ని డిసీజెస్ వస్తూ ఉన్నాయి మనకి. యాక్చువల్ గా మనం కరెక్ట్ గా గమనించినట్టయితే మనకి ఈ మధ్య కాలంలో ఎక్కువ మనకి కనబడుతున్న డిసీజెస్, మనకి క్యాన్సర్ ఒకటి, గుండెపోటు, అలానే బ్రెయిన్ స్ట్రోక్ వస్తూ ఉంటుంది చాలా మందికి, థైరాయిడ్లు ఉన్నాయి, ఆ, మనకి గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్స్ ఆల్మోస్ట్ అందరికీ ఉన్నది గ్యాస్ట్రిక్ ప్రాబ్లం అనేది, ఓకే, షుగర్ ఉన్నది. ఇలాంటి పెద్ద పెద్ద డిసీజెస్ మొత్తం కూడా మనకి ఈ మధ్య కాలంలో ఎందుకు కనపడుతున్నాయి అంటే మెయిన్ మన బాడీలో హార్మోన్ వల్ల. అంటే కావాల్సినంత విటమిన్ అనేది మనం తీసుకోవట్లేదు హడావుడి లైఫ్ లో. ఆ విటమిన్ తీసుకోవటం వల్ల మనకు వస్తున్న పెద్ద పెద్ద డిసీజెస్ కి మనం ఏం చేస్తున్నామంటే వచ్చేంత వరకు వెయిట్ చేస్తున్నాం, వచ్చిన తర్వాత కరెక్ట్ గా హాస్పిటల్కి వెళ్ళిపోతే ఒక్క రోజులోనే మనకి టెస్ట్లకే 5-6 వేలు తీసేసుకుంటాడు. రీసెంట్ గా ఒక ఇన్సిడెంట్ ఏంటంటే, మా బావ జస్ట్ పని చేస్తూ ఉంటాడు ఆయన, లైట్ గా బాడీ పెయిన్ అనిపించింది, లోపల హార్ట్ దగ్గర లైట్ గా పెయిన్ అనిపించింది. ఆ లైట్ గా పెయిన్ అనిపించినందుకు పరిగెత్తుకుంటూ హాస్పిటల్కి వెళ్ళిపోయాడు. బండి వేసుకున్నాడు, పరిగెత్తుకుంటూ హాస్పిటల్కి వెళ్ళిపోయాడు, హడావిడిగా 2-3 హాస్పిటల్ తిరిగాడు. ఆ ఒక హాస్పిటల్కి వెళ్తే వాళ్ళు టెస్టులు చేశారు, 5-6 వేలు బిల్ వేసేసాడు. ఏమి లేదు, సింపుల్ గా గ్యాస్ ట్రబుల్ అని చెప్పారు. సో చూడండి, ఆ పెయిన్ వచ్చినప్పుడు భయంతో మనం హాస్పిటల్కి వెళ్ళిపోయినప్పుడు ఆ ఏదో జరుగుతుందని చెప్పేసి భయంతో వెళ్ళిపోతే ఒక బిల్ వేసారు, 5-6 వేలు బిల్లు. చివరికి వాళ్ళు తెలిసింది ఏంటంటే గ్యాస్ ట్రబుల్ అండి, ఏమీ లేదు, ఈ వాడుకుంటూ తగ్గిపోయిందని చెప్పారంట. జనరల్ గా ఆయన ఏం తింటాడంటే ఎక్కువ ఆయిల్ తింటాడు, చట్నీస్ తింటాడు, ఆ నార్మల్ అంటే డైట్ అనేది ఏమి ఉండదు ఆయనకి. దొరికిన ఫుడ్ ఎక్కువ ఎక్కువ వేడి చేసే ఫుడ్ అట్లా తినటం వల్ల గ్యాస్ అనేది ఫామ్ అయింది. అంటే ఎందుకు చెప్తున్నానంటే ఇదంతా కూడా మన లైఫ్ స్టైల్ చేంజ్ అయింది. మనకు కావాల్సిన ఫుడ్ మనం తింటం లేదు, బాడీకి కావాల్సినంత ఫుడ్ మనం తింటలేదు ఇక్కడ. సో దానివల్లే ఇన్ని సమస్యలు అనేవి మనకు వస్తున్నాయి. సో దీనికి ఉన్న సొల్యూషన్ ఒకటి, డిసీజ్ వచ్చిన తర్వాత హాస్పిటల్ పరిగెత్తుకుంటూ వెళ్ళి తీసుకునే మెడిసిన్ ఏదైతే ఉందో అది ఇంగ్లీష్ మెడిసిన్. డిసీజ్ రాకుండా మనల్ని డిసీజ్ రాకుండా ప్రివెంట్ చేసుకోవడానికి, అసలు హాస్పిటల్ జోలికి వెళ్లకుండా హెల్దీగా లైఫ్ స్టైల్ గడపడానికి మనకున్న రూట్ ఏంటంటే సప్లిమెంట్స్. మేజర్ డిఫరెన్స్ ఇదే. నువ్వు పెద్ద డిసీజ్ వచ్చిన తర్వాత హాస్పిటల్కి వెళ్ళి డాక్టర్ గారు హడావిడి చేసి ఇచ్చే మెడిసిన్ కావాలా? అదైతే మెడిసిన్ వాళ్ళు ఇచ్చేది జనరల్ గా నార్మల్ గా అంటే మనకి టెంపరీగా ఆ టైంలో తగ్గిపోతుంది, ఫ్యూచర్ లో మళ్ళీ రావచ్చు కూడా. కానీ మనం అసలు హాస్పిటల్ జోలికి వెళ్లకుండా, మనకి ఎలాంటి డిసీజెస్ రాకుండా, ఒకవేళ వచ్చినా కూడా నార్మల్ గా తగ్గిపోవటానికి మనం జనరల్ గా తీసుకునే ఫుడ్ ఏదైతే ఉన్నదో దాన్ని సప్లిమెంట్ అంటారు. అయితే ఇక్కడ గమనించినట్టయితే కొన్ని కంట్రీస్, సపోజ్ అమెరికా లాంటి కంట్రీస్ ఏం జరుగుతుందంటే మీకు తెలుసు, మనకి కొత్తగా సప్లిమెంట్స్ మనకు కొత్తవి. ఇక్కడ అమెరికా కంట్రీస్ లో తీసుకున్నట్టు మనకి వీళ్ళు ఎక్కువ కూడా అమెరికన్ పీపుల్ కొంతమంది చాలా మంది కూడా విటమిన్స్ డైరెక్ట్ గా, అంటే కొంచెం పెద్దవాళ్ళు కానీ చిన్నవాళ్ళు కానీ వాళ్ళ వయసుకు తగ్గట్టుగా విటమిన్స్ అనేవి తీసుకుంటున్నారు, డైరెక్ట్ తీసుకుంటున్నారు. అంటే డైటరీ సప్లిమెంట్స్ ద్వారా విటమిన్స్ తీసుకుంటున్నారు. ఎందుకు తీసుకోవాలని చెప్తున్నారంటే వీళ్ళు, ఇందులో మనకి మినరల్స్ ఉంటాయంట, హెర్బ్స్ ఉంటాయంట, అమినోస్ ఉంటాయి వీటిల్లో, అలానే బొటానికల్స్ ఉంటాయంట, యాసిడ్స్, ఎంజైమ్స్, ఇవన్నీ మనకు దొరుకుతాయి అని చెప్పేసి వీళ్ళు ఏం చేస్తున్నారంటే మనకి తెలియని సప్లిమెంట్స్ వీళ్ళు ఎప్పటి నుంచో వాడుతున్నారు అమెరికన్స్. వాళ్ళు క్యాప్సూల్స్ రూపంలో, టాబ్లెట్స్ రూపంలో వాడుతున్నారు. అవి మనకు తెలుసు, సపోజ్ గమ్మీస్ అంటే చాక్లెట్స్ రూపంలో కూడా, టాబ్లెట్స్, క్యాప్సూల్స్ అంటే గమ్మీస్ రూపంలో, చాక్లెట్ రూపంలో వాడుతున్నారు, పౌడర్స్ రూపంలో వాడుతున్నారు. ఇప్పుడుగా ఛానల్ నుంచి వాడుతున్నారండి వాళ్ళు, ఎందుకంటే వాళ్ళు మనకంటే బిజీగా ఉంటారు యాక్చువల్గా. మార్నింగ్ నిద్ర లేచినానికి ఎవరైనా అమెరికాలో జాబ్ చేస్తున్న వాళ్ళు తెలిసిన వాళ్ళు ఉంటాడు కండి, వాళ్ళు మార్నింగ్ టు ఈవినింగ్ పరిగెడుతుంటారు అనమాట. వాళ్ళు సరిగ్గా ఫుడ్ తీసుకునే టైం కూడా కొన్నిసార్లు ఉండదు. సో వాళ్ళకి ఇప్పుడు కాదు, చాలా కాలం నుంచి వీళ్ళు
టాబ్లెట్స్ క్యాప్సూల్స్ రూపంలో మనకి ఈ ఏదైతే డైటరీ సప్లిమెంట్స్ ఉన్నాయో, ఫుడ్ సప్లిమెంట్స్ ఉన్నాయో ఇవి వాడుతున్నారు వీళ్ళు. అలానే గమ్మీస్ మనం ఇప్పుడు వాడుతున్నాం, మన వెస్టేజ్ లో గమ్మీస్ అని తీసుకుంటా ఉన్నాం, గమ్మీస్ వాడుతున్నారు. అలానే పౌడర్స్, మనకి ప్రోటీన్ పౌడర్ కానీ ఇలాంటివి ఇవి ఎప్పటి నుంచో వాళ్ళు వాడుతూ ఉన్నారు. అనే డ్రింక్స్ ఉన్నాయి మనకి, సపోజ్ ఇక్కడ ఫ్రెష్ అప్ డ్రింక్స్ కావచ్చు, ఇలాంటివి ఎనర్జీ బార్స్ కావచ్చు, అంటే చాక్లెట్స్, ఇవన్నీ కూడా అయితే ఎందుకు ఈ సప్లిమెంట్స్ లో మెయిన్ మనకు దొరికేది ఏంటి అంటే, బాడీకి కావాల్సిన విటమిన్ ఏం దొరుకుతుందంటే మనకి, ఎగ్జాంపుల్ డి విటమిన్, మెయిన్ డి విటమిన్, బాడీకి కావాల్సిన డి విటమిన్ చాలా మంచిది, ఎముకలకి వాటన్నిటికీ చాలా మంచిది. మోకాళ్ళ నొప్పులు అవి రాకుండా, మోకాళ్ళలో గుజ్జరకుండా డి విటమిన్ అనేది చాలా అవసరం. సో డి విటమిన్ అనేది మనకి ఫుడ్ సప్లిమెంట్స్ ద్వారా బాగా దొరుకుతుంది. బి12, బి12 మన రక్తంలో హిమోగ్లోబిన్ పర్సెంటేజ్ కానీ, లేదంటే నర్వస్ సిస్టమ్ కరెక్ట్ గా పనిచేయడానికి బి12 విటమిన్ కావాలి. అది మనకి మీకు తెలుసు, వెస్టేజ్ లో బి12 మనకి స్ప్రే ఒకటి ఉంది మనకి బి12. సో బి12 ఒకటి, కాల్షియం ఒకటి, ఐరన్, ఓకే, నెక్స్ట్ గ్లూకోజమైన్, మనకు తెలుసు గ్లూకోజమైన్ ఒకటి, పోబియాటిక్స్ ఒకటి, ఫిష్ ఆయిల్స్, ఇవన్నీ మీరు కరెక్ట్ గా తీసుకుంటే మన వెస్టేజ్ లో కూడా ఉన్నాయి ఇవన్నీ. అంటే ఏం లేదు, మన బాడీకి కావాల్సిన విటమిన్స్ మెయిన్ బి12, డి, కాల్షియం, ఐరన్ ఇలాంటివి, గ్లూకోజమైన్ లాంటివి, ఇట్లాంటివి మన బాడీ ఖచ్చితంగా కావాలి. అవి తీసుకుంటే బాడీ కరెక్ట్ గా పనిచేస్తుంది. కానీ మనం ఎంతమంది పర్టికులర్ గా విటమిన్ లోపం ఉంది అని చెప్పేసి తీసుకుంటుంటాం విటమిన్, ఈ ఫుడ్ అనేది జనరల్ గా తీసుకో. మన ఫుడ్ లో నార్మల్ గా మన ఫ్రూట్స్ తింటే, మంచి ఫుడ్ తింటే విటమిన్ వస్తుంటది. కానీ అంత ఓపిక్ గా మనం విటమిన్ రావాలని ఫుడ్ దగ్గర పెట్టుకొని, రోజు ఫ్రూట్స్ దగ్గర పెట్టుకుని టైం టు టైం ఆ ఫుడ్ తీసుకోవడం అనేది మన వల్ల కాదు, మనం చేయలేం. ఎందుకంటే అందరూ వర్క్ వెళ్ళిపోవాలి కాబట్టి అంత తీరిక ఉండదు. సో అందుకని ఇప్పుడు మనకి ఈ సిస్టమ్ కొత్తగా ఉంది. సప్లిమెంట్ ఏంటి ఇది ఉందో మనకి చెప్తుంటే, ఇక్కడ వాళ్ళకి చెప్తుంటే సప్లిమెంట్స్ ఏంటి, మెడిసిన్ ఆల్రెడీ ఉంది కదా, డాక్టర్ ఉన్నాడు కదా, మీరు డాక్టర్ కంటే పెద్దోళ్ళ, డాక్టర్ చెప్పింది చేయాలి కదా అని అడుగుతున్నారు. కానీ ఈ ఫుడ్ సప్లిమెంట్స్ అనేవి మనకి ఇప్పుడు తెలిసినాయి, బట్ ఫారిన్ కంట్రీస్ లో ఎప్పటి నుంచో ఉన్నాయండి, వాడుతున్నారు కూడా. చిన్న పిల్లలు వాడుతున్నారు, పెద్దవాళ్ళు వాడుతున్నారు, అడల్ట్స్ వాడుతున్నారు. వీళ్ళందరూ సప్లిమెంట్స్, ఎందుకంటే బిజీ లైఫ్ అనేది ఉంది కాబట్టి అందరికీ అవసరం కాబట్టి, ఎప్పుడో బయట కంట్రీస్ లో ఈ సప్లిమెంట్స్ వచ్చినాయి. మనలాంటి వెస్టేజ్ లాంటి కంపెనీస్ కొన్ని ఎప్పటి నుంచో ఉన్నాయి, వాళ్ళు సప్లిమెంట్స్ ఇస్తున్నారు, మనుషులు వాడుకుంటున్నారు. సో మనకి ఇది కొత్త అంతే. సో ఎవరు భయపడాల్సిన అవసరం లేదు. ఫుడ్ సప్లిమెంట్స్ అంటే భయపడకుండా ఫుడ్ సప్లిమెంట్స్ వాడుకోవచ్చు. ఎందుకంటే మన బాడీ, మనం బిజీ లైఫ్ లో కొన్ని విటమిన్స్ మనం లోపిస్తున్నాయి, వాటిని ఫిల్ చేసుకోవడం కోసం మాత్రమే మనం ఇక్కడ సప్లిమెంట్స్ వాడుతున్నాం. అలానే ఈ సప్లిమెంట్స్ ఏమైతే తీసుకోవటం వల్ల మనకేం జరుగుతుందంటే, ఎప్పటి నుంచో ఉన్న కొన్ని డిసీజెస్ ఏమైతే ఉన్నాయో వాటికి ఆ విటమిన్ దొరికినప్పుడు, ఆ విటమిన్ కరెక్ట్ గా దొరికినప్పుడు ఆటోమేటిక్ గా క్యూర్ అయిపోతున్నాయి. మనం సపోజ్ మన బాడీలో చాలా మందికి థైరాయిడ్ ప్రాబ్లం ఉంటుంది, పీసీఓడి ప్రాబ్లమ్స్ ఉంటాయి, లేదంటే గ్యాస్ట్రిక్ ప్రాబ్లం, లేదంటే ఎప్పటి నుంచో మనకి, ఇంకా చెప్పాలంటే ఈ మధ్య విన్నాం, మన వెస్టేజ్ ప్రొడక్ట్స్ అనుకుని ప్యారలైజ్ అయిన వాళ్ళు కూడా, కాళ్ళు చేతులు అంటే బ్రెయిన్ స్ట్రోక్ వచ్చి ప్యారలైజ్ అయిన ఉన్నారు, వాళ్ళు కూడా క్యూర్ అయ్యి లేచి నిలబడి నడుస్తున్నారు. సో వీళ్ళందరికీ కావాల్సిన ఏదైతే విటమిన్ ప్రాబ్లం ఏదైతే ఉందో, ఆ మన ప్రొడక్ట్స్ అనేవి, సప్లిమెంట్స్ అనేవి విటమిన్ ఇచ్చేస్తున్నాయి బాడీకి మనకి. దానివల్ల ఏంటంటే ఆటోమేటిక్ మన వాళ్ళు ఏదైతే డిసీజెస్ ఉన్నాయో అవి తగ్గి క్యూర్ అయిపోతున్నాయి కూడా. సో ఆల్రెడీ ఎగ్జిస్టెడ్ ఉన్న డిసీజెస్ కొన్ని సప్లిమెంట్స్ మనకు పనికొస్తాయి. ఇందులో అసలు డిసీజెస్ రాకుండా, జబ్బులు అనేవి రాకుండా జాగ్రత్త పడాలంటే మనకి సప్లిమెంట్స్ అవసరం. ఎందుకు అంటే కొన్ని కారణాలు సప్లిమెంట్స్ ఎందుకు తీసుకోవాలనేవి మీకు ఇంకా క్లియర్ గా చెప్తాను మీకు. చూడండి లీడర్స్, ఇక్కడ మనకి అసలు ఎందుకు మనం సప్లిమెంట్స్ తీసుకోవాల్సిన అవసరం ఏముంది అసలు అనేది మనకు కరెక్ట్ గా మీరు గమనించినట్టయితే, మనం ఇప్పుడు తింటున్న ఫుడ్ అంతా కూడా, ఎక్కడైతే బయట నుంచి తీసుకొచ్చి మనం తింటున్నామో, ఈ మొత్తం కూడా కమర్షియల్ ఫుడ్ ప్రాసెసింగ్ అనమాట. అంటే ఏంటంటే మనకి ప్రాసెస్ చేస్తున్నారు ఫుడ్ అంతా కూడా బయట మిషన్స్ ద్వారా, లేదంటే ఒక మామూలు జనరల్ గా ముడి సరుకు అనేది తీసుకొచ్చి దాన్ని మార్చి, మిషన్స్ ద్వారా మార్చి మన దగ్గరికి వస్తున్నాయి. రా ఫుడ్ అయితే మనకు దగ్గర రావట్లేదు, ప్రాసెసింగ్ జరుగుతుంది ఖచ్చితంగా. అంటే ఇప్పుడు మనకి రైస్ ఉన్నాయి అనుకోండి, రైస్ తీసుకొచ్చి రైస్ మనం డైరెక్ట్ గా, కొంతమంది పొలాలు వేసుకున్న వాళ్ళు రైస్ ని మనం మిల్లులో వేసుకొని మనకు కావాల్సిన, కానీ బయట మన ప్యాక్స్ లో దొరికే రైస్ ఉన్నాయి అంటే అవి మిల్స్ కి వెళ్తాయి, పాలిష్ పెడతారు, వాటిని అంటే ప్రాసెస్ చేస్తున్నారు ఇక్కడ.
ప్రాసెస్ చేయటం ద్వారా మన దగ్గరికి వచ్చిన తర్వాత వాటిలో ఎంత ఒరిజినల్ ఉందో ఎంత కల్తీ ఉందో మనకు తెలియదు ఇక్కడ. అలా ప్రతిదీ తీసుకుని వీట్, గోధుమలు కానీ అన్ని కూడా మన ప్రాసెస్ ద్వారా మన దగ్గరికి వస్తున్నాయి అనమాట. వీటిలో ఏం జరుగుతుందంటే మనకి యాక్చువల్గా మనకి కొన్ని విటమిన్స్ కావాలి వీటిలో. ఈ ప్రాసెస్ చేయడం వల్ల ఫుడ్ ని ప్రాసెస్ చేయడం, ఎగ్జాంపుల్ షుగర్ తింటున్నాం మనం, షుగర్ కూడా ప్రాసెస్ అయ్యి మన దగ్గరికి వస్తుంది. వీటన్ని ప్రాసెస్ చేయటం వల్ల ఫుడ్ ప్రాసెసింగ్ జరగటం వల్ల వాళ్ళు ఇవి మార్చడం వల్ల మనం కొన్ని కోల్పోతున్నాం వాటిలో. ఎగ్జాంపుల్ ఇక్కడ తీసుకుంటే 60% కాల్షియం ఉంటుంది, 40% క్రోమియం ఉంటుంది, 85% మెగ్నీషియం ఉంటుంది, 77% పొటాషియము, సోలియము, విటమిన్ బి ఉంటుంది, ప్రోటీన్, అలానే ఇక్కడ మనకి తీసుకుంటే 33% ప్రోటీన్ ఉంటుంది, అలానే ఫైబర్. ఈ ప్రాసెసింగ్ జరగడం ఏంటంటే ఇది ఏమైతే ఉన్నాయో ఇవన్నీ కూడా మనం ఆల్మోస్ట్ మన ప్రాసెసింగ్ ఫుడ్ నుంచి మనం కోల్పోతున్నాం. మనం ఎగ్జాక్ట్ గా చెప్పాలంటే సపోజ్ మనం రైస్ తీసుకుంటున్నాం, మిల్లులో వేసిన తర్వాత మనం బాగా పాలిష్ పట్టి పాలిష్ అయిపోయిన రైస్ తెచ్చుకొని తింటున్నాం. నిజం చెప్పాలంటే రైస్లో ఏముండదు, ఆ రైస్లో ఏముండదు. అందుకే ఇప్పుడు మనకి సపోజ్ మన రైస్ కంటే కూడా మన రైస్ బ్రాన్ ఆయిల్ బాగుంటది. ఎందుకంటే రైస్ బ్రాన్ ఆయిల్ అనేది మనకి ఆ పొట్టు నుంచి తయారు చేస్తాడు, వరి పొట్టు నుంచి తయారు చేస్తాడు. యాక్చువల్గా చెప్పాలంటే వరి పొట్టు ఒరిజినల్ ప్రోడక్ట్. మనకు అప్పుడప్పుడు మీరు ఎప్పుడైనా మంతెన సత్యనారాయణ గారి వీడియోలు చూసినట్టయితే ఒక టైంలో చెప్తుండే వాళ్ళు ఏం చెప్పాడంటే పొద్దునే లేచి ఒక గుప్పెడు తౌడు తినడం అని చెప్తాడు. గుప్పెడు తౌడు తినడం అని చెప్తాడు. మనం ఏమనుకుంటాడు, గుప్పెడు తౌడు తింటే గేదెలు పశువులు కదా తౌడు తినేది, మనం ఎందుకు తింటా ఉంటాం. నిజం చెప్పాలంటే గేదెలు పశువులు, తౌడు తినే గేదెలు పశువులకు జబ్బులు ఎందుకు రావాలంటే ఇందుకే రావండి, అవి ఒరిజినల్ ఫుడ్ తింటాయి, మనం తినలేకపోతున్నాం. సో ఆ ఒరిజినల్ ఫుడ్ పశువులు తింటున్నాయి, ఆరోగ్యంగా ఉంటే వాటికి ఎక్కువ డిసీజెస్ రావట్లేదు. ఇక్కడ ఎందుకు చెప్తున్నా రైస్ ఎగ్జాంపుల్, పొట్టు వదిలేసి మనము పొట్టేమో జంతువులకు, పొట్టు ఇవన్నీ జంతువులకు పెడుతున్నాము, లోపల రైస్ వైట్ గా ప్యూర్ గా చేసుకుని పాలిష్ పెట్టుకుని మంచి బాగుందని వండితే బాగా మనం చూడటానికి బాగుంటుందని చెప్పేసి అలాంటి రైస్ తెచ్చుకొని తింటుంటాం మనము. బట్ అది ప్రాసెస్ చేసిన రైస్, వాటిలో మనకి చాలా విటమిన్లు కోల్పోతున్నాం. అంటే ఇది ఎందుకు చెప్తున్నానంటే మనం తింటున్న ప్రాసెసింగ్ ఫుడ్ లో విటమిన్స్ లేవు, అవి కోల్పోతున్నాము. అందుకు సప్లిమెంట్ తీసుకోవాలి. మనకి విటమిన్ కావాలి కాబట్టి సప్లిమెంట్ ఖచ్చితంగా తీసుకోవాలి. నెక్స్ట్ ఎందుకు తీసుకోవాలంటే ఇక్కడ సాయిల్ డిప్లేషన్ అండి. అంటే మనం ఇప్పుడు ఏవైతే మనం ఇప్పుడు పంటలు పండిస్తున్నారో బయట, ఈ పంట ఆల్రెడీ ఈ మట్టి ఏదైతే ఉందో మనకి కెమికల్స్ అంటే పెస్టిసైడ్స్ వాడి 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 భూమిలో సారవంతా పోయింది, రసాయనాలు వాడి సారవంతా పోయింది. వాటిలో నుంచి వచ్చే పంట మనం తింటున్నాం. ఆ పంటలో ఏమి లేదు మనకి, ఎందుకంటే ఎప్పటి నుంచో మన వాళ్ళు ఈ రసాయనాలు వాడటం మొదలు పెట్టేశారు. గత 25-30 ఏళ్ళ నుంచి రసాయనాలు ఎక్కువ వాడి 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 భూమిలో సారం ఏమి లేదండి. అది కాక మళ్ళీ మనం పంట వేసిన తర్వాత వీళ్ళు పెస్టిసైడ్స్ ఎక్కువ వాడుతున్నారు కాబట్టి ఆ మట్టిలో సారం లేదు, తినే పంటలో సారం లేదు. సో అలాంటి ఫుడ్ అనేది మనం తింటున్నాం కాబట్టి విటమిన్ లోపం జరుగుతుంది. ఖచ్చితంగా విటమిన్ లోపం మనం ఫిల్ చేయాలి ఖచ్చితంగా. అలానే ఇంకోటి తీసుకునే పని అయితే మనకి ఇప్పుడు స్టోరేజ్ జరుగుతుంది, ఫుడ్ స్టోరేజ్ అనేది. అలానే ఎక్కడంటే సపోజ్ ఇప్పుడు మనకి చాలా ఫుడ్ ఏం జరుగుతుందంటే మీకు చాలా మందికి తెలిసి ఉంటుంది, డిమాండ్ వచ్చిన దాకా ఫుడ్ పండిస్తారు, డిమాండ్ వచ్చిన దాకా కోల్డ్ స్టోరేజ్లో పెడుతున్నారు. ఎగ్జాంపుల్ మిర్చి కానీ, రైస్ కానీ, గోధుమలు కానీ, శనగలు కానీ, మనం వేరుశెనగ పప్పు కావచ్చు, ఇవన్నీ చూడండి మనకు పండించిన తర్వాత వెంటనే మార్కెట్లోకి తీసుకురారు, స్టోరేజ్కి తీసుకెళ్తున్నారు. మార్కెట్ రేట్ వచ్చినప్పుడు అమ్ముదామని తీసుకెళ్తున్నారు, వాటిని ఎక్కువ స్టోర్ చేస్తున్నారు. అలానే మనం తీసుకున్న ఫుడ్ కూడా బయట మార్కెట్లో తీసుకొచ్చి మనం ఎక్కువ ఫ్రిడ్జ్ లో స్టోర్ చేసుకుంటా ఉంటాం. కానీ ఎప్పుడు కూడా కొన్ని ఫుడ్ స్టోరేజ్ చేస్తే అంటే నిల్వ ఉంచితే మంచిదే, బట్ కొన్ని ఫుడ్ నిల్వ ఉంటే మంచిది కాదు, మన ఆరోగ్యానికి చాలా డేంజరు. ఎందుకంటే ఈ నిల్వ ఉన్న ఫుడ్ ఏదైతే ఉంటుందో మనకి అందులో నుంచి మనం ప్రోటీన్ అనేది కోల్పోతున్నాం, ప్లస్ అవి స్పాయిల్ అయిపోతుంటాయి, ప్రొడక్ట్ క్వాలిటీ ఉండదు, వాటిలో ఫ్రెష్ గా ఉండవు, స్టోర్ తీసుకొస్తారు కాబట్టి మనం ఆ ఫ్రెష్ ఫుడ్ మనం తినలేకపోతున్నాం. మనమే ఇప్పుడు బయటే కాదండి, మనం ఇంట్లో కూడా చాలా ఫుడ్ స్టోర్ చేసుకొని తింటాం. కావాలంటే ఫ్రిడ్జ్ లో మటన్ కానీ, చికెన్ కానీ, ఇంకొకటి కానీ ఫ్రిడ్జ్ లో పెట్టిన ఫ్రెష్ గా తీసుకొచ్చుకొని వండినప్పుడు మీరు చూడండి, ఫ్రిడ్జ్ లో 2 రోజులు 3 రోజులు పెట్టిన తర్వాత వండి చూడండి, దాని టేస్ట్ లోనే మార్పు వచ్చేస్తుంటుంది మనకి. అక్కడే తెలుస్తుంది స్టోరేజ్ వల్ల మనం ఎంత విటమిన్ కోల్పోతుంటాం అనేది. సో అలాంటి ఫుడ్ మనం తింటున్నాం, తప్పట్లేదు, స్టోర్ చేసుకొని తీసుకోవాల్సిన అవసరం వస్తుంది. ఎందుకంటే మనం ఇదివరకంటే ఇంట్లో పెట్టేసుకుంటే ఫ్రెష్ గా ఉన్నప్పుడే వండుకొని బయటికి వెళ్ళి కూరగాయలు తెచ్చుకున్నప్పుడు తెచ్చుకొని వండుకుంటా ఉండేవాళ్ళు. ఇప్పుడు అలా కాదు, మనకు టైం లేదు, మనం వారానికి ఒకసారి మార్కెట్కి వెళ్ళాలి, 10 రోజులకు ఒకసారి మార్కెట్కి వెళ్ళాలి. ఆ తెచ్చుకున్న వెజిటేబుల్స్ మనకు 1 వీక్ 10 days రావాలి, లేదంటే ఇంకొక ఫుడ్ మనకు రావాలి, అందుకని ఫ్రిడ్జ్ వాడాలి, తప్పట్లేదు మనకి. కానీ దానివల్ల మనకి ఎంతో కొంత విటమిన్ అయితే లోపిస్తుంది.
సో ఇప్పుడు అదొక ప్రాబ్లం, అంటే స్టోరేజ్ వల్ల, ఫుడ్ స్టోరేజ్ వల్ల మనకు వస్తున్న విటమిన్ ప్రాబ్లం. నాకు మీటింగ్ అలానే అవుతుంది ఇక్కడ, టీం పెరిగిపోయా మళ్ళీ. ఆ, ఒకటి కాదు సో ఇంకొకటి ఏంటంటే మనం యాక్చువల్ గా లేదా? ఫుడ్ ఇప్పుడు మనం బాగా ఉడికించి తింటున్నామండి. బాగా ఉడికించి మనం గ్యాస్ మీద పెట్టేసుకొని బాగా అది బాగా ఓ, మనకి ఆయిల్ అంతా పైన వచ్చేసి బాగా ఉడికి బాగా ఫ్రై అయిపోయి ఎక్కువ ఉడికించేస్తున్నాం. ఎక్కువ ఉడికించడం వల్ల ఏమవుతుందంటే ఆ ఫుడ్ లో ఉన్న విటమిన్ అంతా పోతుంది మనకి. ఇంకా ఇక్కడ ఏం చెప్తున్నారంటే యాక్చువల్ గా మనం ఫిష్ ఎవరైనా తినేవాళ్ళు ఉంటే, ఫిష్ అనేది మనం బాగా బాయిల్ చేసి బాగా వండి తింటాం. బట్ కొంత బాయిల్ చేసి ఏ ఫుడ్ అయినా సరే హాఫ్ బాయిల్ గా కొంత ఎక్కువ బాయిల్ చేయకుండా కొంత బాయిల్ చేసి తింటే విటమిన్ ఉంటుంది. నేనే కంపెనీ పెడతాను అనుకుంటున్నా, నేను ప్లాన్ చేస్తున్నా అసలు సిస్టమ్. సార్ మనం సార్ పెట్టుకోవచ్చు. సార్ మ్యూట్ లో ఉండండి సార్. రైట్. సో మనం ఆ ఫుడ్ అంతా మనం ఎక్కువగా ఆమ్, ఎక్కువ వండేస్తున్నాం. దానివల్ల ఏంటంటే వాటిలో మనకి విటమిన్ అనేది పోతూ ఉందన్నమాట. నిజం చెప్పాలంటే కొంతమంది వెజిటేబుల్స్ ను బాయిల్ చేసుకుంటారు, అంటే అందులో అన్ని మసాలాలు అలాంటివన్నీ ఎక్కువ వేయకుండా లైట్ గా బాయిల్ చేసుకుని కొంతమంది తింటుంటారు, కొన్ని కంట్రీస్ లో తింటుంటారు, మనకు తెలుసు. సో వాళ్ళు ఎందుకు అలా చేసుకుంటారంటే విటమిన్ పోకూడదు అని చెప్పేసి. కానీ మన దగ్గర అన్ని ఉన్నాయి, మసాలాలు ఉన్నాయి, ఆయిల్ ఉన్నాయి, గ్యాస్ ఉంది, అన్ని ఉన్నాయి కాబట్టి పెట్టేసి మనం ఆయిల్ మంచిగా వేసుకుని మసాలాలు అన్ని వేసుకుని బాగా ఉడికించి 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 తింటుంటాము. వాటిలో విటమిన్ ఏది ఉండదు. బేసిక్ గా టేస్ట్ కోసం మనం ఎన్ని వేసి తింటాం కానీ బట్ విటమిన్ ఏమి ఉండదు అందులో. ఆ విటమిన్ అంతా పోతుంది. సో అలా మనం చేస్తున్నాం కాబట్టి మన బాడీకి కొంత విటమిన్ లోపిస్తుంది. ఆ విటమిన్ మళ్ళీ మనకు కావాలి. ఇంకొక రీజన్ వచ్చేసరికి ఇంట్లో స్టోర్ పెట్టి, నాకు చెప్పాను మీకు, ఇంట్లో ఫ్రిడ్జ్ లో స్టోర్ పెట్టుకుంటూ ఉంటాం. సో అది అందరికీ తెలుసు, ఫ్రిడ్జ్ లో పెట్టుకుంటే 2 రోజులు 3 రోజులు ఫ్రిడ్జ్ లో పెట్టుకున్న తర్వాత ఉన్న టేస్ట్, ఫ్రెష్ గా తెచ్చుకుని వండుకున్న టేస్ట్ అనేది చాలా డిఫరెంట్ ఉంటుంది. దాని అర్థం ఆ ఏదైతే మనకు కావాల్సిన ప్రోటీన్ ఉందో ఆ ప్రోటీన్ మనం మిస్ అవుతూనే ఉంటాం ఫ్రిడ్జ్ లో పెట్టుకుని. కానీ తప్పట్లేదు, తింటున్నాం, అక్కడ విటమిన్ మిస్ అవుతున్నాము. ఆ విటమిన్ మనం ఫిల్ చేయాలి. అలానే పొలాల్లో పెస్టిసైడ్స్ వాడుతున్నారు, పెస్టిసైడ్ వాడిన ఫుడ్ మనం తింటున్నాం. అంటే పెస్టిసైడ్ వాడారంటే దాని అర్థం ఆ ఆ ఫలంలో లేదంటే ఆ ఆ గ్రెయిన్స్ లో ఆ తెచ్చుకున్న పంటలో మన దగ్గర సారం ఏమి లేదండి, బలం ఏమి లేదు. పెస్టిసైడ్ వాడటం వల్ల ఆ కెమికల్లే మనం బాడీలోకి తీసుకుంటున్నాము. విటమిన్ పక్కన పెడితే కెమికల్ బాడీలోకి వెళ్ళిపోతుంది, కానీ తప్పలేదు. బట్ విటమిన్ దాన్ని క్యూర్ చేయడానికి, దానివల్ల వస్తున్న డిసీజ్ ని, మన డిసీజెస్ వస్తాయి, మన కెమికల్ ఫుడ్ తింటున్నాం కాబట్టి బాడీలో కొన్ని డిసీజెస్ పెరుగుతుంటాయి. బట్ అవి రాకుండా మనం ఎదుర్కోవాలంటే మన బాడీ ఇమ్యూనిటీ ఉండాలి. ఖచ్చితంగా బాడీకి ఇమ్యూనిటీ ఉండాలి. సే ఫర్ ఎగ్జాంపుల్ మీరు కరోనా టైంలో తీసుకుంటే, కరోనా మూమెంట్ లో ఎవరైతే చనిపోయి ఉన్నారో, అంటే కొంతమంది ఆక్సిజన్ అందక చనిపోయారు, కొంతమందికి కరోనా వచ్చినా కూడా కొంతమందికి రానట్టే ఉంది కొన్ని బాడీస్. అంటే వాళ్ళకి జస్ట్ స్మెల్ తెలియలేదు అంతే, 2 రోజుల తర్వాత మళ్ళీ స్మెల్ తెలిసింది, వాళ్ళు ఏం వాడినట్టు కూడా లేరు కొంతమంది. ఇది దాని పవర్ ఏంటంటే ఇమ్యూనిటీ. వాళ్ళు తీసుకుంటున్న ఫుడ్ లో అంత విటమిన్ ఉంది. ఆ విటమిన్ వాళ్ళని ఆ టైంలో బాగా కాపాడింది. బయటికి వెళ్లకుండా ఇంట్లోనే కూర్చొని జస్ట్ వాళ్ళు తీసుకునే ఫుడ్ ద్వారానే వాళ్ళు కరోనా నుంచి బయటపడ్డారు. కొంతమంది హాస్పిటల్కి వెళ్ళి సిలిండర్ పెట్టుకున్నా, ఏం చేసినా కూడా కొంతమంది చనిపోకుండా ఆగలేకపోయారు, ఎందుకంటే ఇమ్యూనిటీ లేదు బాడీలో. సో ఎందుకు అది ఇమ్యూనిటీ ఎందుకు పోతుందంటే మెయిన్ కారణం వచ్చేసరికి మనం తింటున్న ఫుడ్ లో క్వాలిటీ లేదు, పెస్టిసైడ్స్ ఉన్నాయి, కెమికల్స్ ఉన్నాయి. కెమికల్స్ అనేవి బాడీలోకి వెళ్ళిన తర్వాత మనకు చిన్న చిన్న జబ్బులు రావటమే కాదు, మన బాడీ ఇమ్యూనిటీని కూడా తగ్గిస్తూ ఉంటాయి. ఈ బాడీ ఇమ్యూనిటీ తగ్గకుండా ఉండాలంటే మనం మంచి ఫుడ్ తీసుకోవాలి, ప్రోటీన్ ఫుడ్ తీసుకోవాలి. బట్ తీసుకోలేకపోతాం కాబట్టి సప్లిమెంట్ అనేది దానికి ఒక రూట్ ఉంది. సో ఇందుకు మనం సప్లిమెంట్ అనేది తీసుకోవాలి ఖచ్చితంగా. ఇక్కడికి వచ్చేసరికి ఎన్విరాన్మెంటల్ చేంజెస్ మెయిన్ కారణం. మనం చూస్తున్నాం, మనం రోజు బయటికి వెళ్ళే కొద్ది ఎక్కడ తీసుకున్న రోడ్ ఎక్కామంటే ట్రాఫిక్ ఉంటుంది, వాతావరణం మారిపోతుంది, హీట్ ఎక్కువ జనరేట్ అవుతుంది, రైట్. అలానే పొల్యూషన్, ఎయిర్ పొల్యూట్ అవుతుంది. అలానే బయట మనకి తీసుకుంటే చెత్త చెదారము, చుట్టుపక్కల మన ఎన్విరాన్మెంట్ అనేది బాగా పొల్యూట్ అయిపోయి హీట్ కూడా జనరేట్ అవుతూ ఉంది. ఇది పెద్ద డేంజర్ మన ఆరోగ్యానికి. ఎందుకంటే బయటికి వెళ్ళి మనం గాలి పీల్చాలి, బయటికి వెళ్ళి తిరగాలి. క్లీన్ గా లేకపోతే ఆ స్మెల్ కానీ అవన్నీ మన బాడీలోకి వెళ్ళిపోయి మన బాడీ స్పాయిల్ అయ్యడానికి ఎక్కువ ఛాన్సెస్ ఉన్నాయి. ఎలాంటి వాతావరణంలో మనం బతుకుతున్నాం మనం తెలుసు. మన ఇండియాలో ఎంత ఎన్విరాన్మెంట్ పొల్యూషన్ జరుగుతుందో మనకి. కొన్ని ఏరియాల్లో అయితే ఢిల్లీ లాంటి ఏరియాల్లో అయితే బతకడానికి కూడా కష్టంగా ఉందన్నమాట. ఆ పొల్యూషన్ డబ్బుకి కంట్రోల్ చేయలేకపోతున్నారు. అలాంటి గాలి తీసుకొని, అలాంటి నీరు తీసుకొని మనం బతుకుతున్న సిచ్యువేషన్ లో కనీసం మన నుంచి తట్టుకోవడానికి మన బాడీని రెడీ చేసుకోవాలి. మనం చెప్పలేము ఫ్యూచర్ లో మన వైపు కూడా రావచ్చు, పొల్యూషన్ ప్రాబ్లం రావచ్చు. బట్ పొల్యూషన్ ప్రాబ్లం వచ్చినా, ఇంకోటి వచ్చినా, కరోనా వచ్చినా, ఏది వచ్చినా సరే మన బాడీ తట్టుకొని నిలబడాలి అంటే
మన బాడీ స్ట్రాంగ్ గా ఉండాలి. స్ట్రాంగ్ గా ఉండాలంటే బాడీకి కావాల్సిన విటమిన్ అనేది ఖచ్చితంగా దొరకాలండి. దొరకకపోతే బాడీ వీక్ అయిపోతుంది, తట్టుకోలేదు, ఫస్ట్ బయట వాతావరణం తట్టుకొని నిలబడలేదు. అలానే కొన్నిసార్లు మనకి క్రానిక్ స్ట్రెస్ అంటారు. స్ట్రెస్ అంటే మనం తెలియకుండానే మనకి ఇంట్లో ఉన్న ప్రాబ్లమ్స్, ఆఫీస్ ప్రెషరు, ఇంకోటి పర్సనల్ ప్రాబ్లమ్స్, ఫ్యామిలీ ప్రాబ్లమ్స్, వీటన్నిటి వల్ల మనం కొంచెం స్ట్రెస్ తీసుకుంటా ఉంటాం బాడీ మీద. స్ట్రెస్ తీసుకున్నప్పుడు ఏమవుతుందంటే అండి, బాడీలో ఉన్న పార్ట్స్ అనేవి మనకి సరిగ్గా పనిచేయవు. మనకి ఆ స్ట్రెస్ వల్ల కొన్నిసార్లు మనకి హెడేక్ వస్తుంది, స్ట్రోక్స్ వస్తూ ఉంటాయి. సో అవి స్ట్రోక్ మీరు కరెక్ట్ గమనించిన ఈ మధ్య బ్రెయిన్ స్ట్రోక్ వచ్చిన వాళ్ళు, హార్ట్ అటాక్స్ వచ్చిన వాళ్ళు కరెక్ట్ గమనించినట్టయితే వాళ్ళు చాలా మంది స్ట్రెస్ ఎక్కువ తీసుకుంటుంటారు. సరే, స్ట్రెస్ తీసుకుంటే ఏంటి? స్ట్రెస్ తీసుకునే దానికి దీనికి సంబంధం ఏంటంటే, స్ట్రెస్ తీసుకోవడం వల్ల మనకి ఏమవుతుందంటే బ్లడ్ అనేది ఎక్కువ సర్క్యులేట్ అవటమా, లేదంటే బ్లడ్ సర్క్యులేషన్ ఆగిపోవటమా, ఏదో ఒకటి జరుగుతుంది. రక్తపోటు అంటారు చూడండి, అంటే ఎక్కువ బ్లడ్ సర్క్యులేషన్ ఓవర్ గా బ్లడ్ సర్క్యులేట్ అయిపోవటం వల్ల కూడా ఏంటంటే మనకి చాలా ప్రమాదకరం. అలా కొన్నిసార్లు ఒకవేళ అలా సర్క్యులేట్ అవుతున్న ప్రాసెస్ లో మనకి నర్వస్ సిస్టమ్ బాగానే ఉందనుకోండి, బ్లడ్ సర్క్యులేషన్ స్పీడ్గా వచ్చినా కొంత పర్లేదు, తట్టుకుంటాం. బట్ నర్వస్ సిస్టమ్ లో మన బాడీలో చాలా వరకు కొన్ని చోట్ల కొవ్వు పెరిగిపోయి ఉంటుంది మనకి. ఎగ్జాంపుల్, గుండె దగ్గర బాగా కొవ్వు పెరిగిపోయి ఉంటుంది. ఆ బ్లడ్ సర్క్యులేషన్ ప్రాసెస్ లో కొవ్వు మనకు అడ్డపడి సర్క్యులేషన్ సరిగ్గా జరగకపోతే ఆల్మోస్ట్ మనం చనిపోయినట్టే ఉంటుంది. సో సారీ అంటే అట్లా మాట్లాడకూడదు, కానీ చెప్తున్నా, ఒరిజినల్ గా చెప్తున్నాను. సో స్ట్రెస్ అనేది కూడా మనకి ఇప్పుడున్న స్ట్రెస్ అనేది కూడా మనకి తీసుకోలేకపోతున్నాము, మన ఫ్యామిలీ వల్ల, వీటి వల్ల. వీటన్నిటి నుంచి బయటపడాలి. స్ట్రెస్ అయినా కావచ్చు, లేదంటే కెమికల్ ఫుడ్ తీసుకున్న వాటి నుంచి బయటపడాలి, పొల్యూషన్ నుంచి బాడీకి మనకి చాలా డేంజర్ ఉంది, దాని నుంచి బయటపడాలి. ఇలా అన్నిటి నుంచి మనం బయటపడాలంటే నేను 100% ఈ సప్లిమెంట్స్ మనకి వీటన్నిటి నుంచి బయటపడుతుంది అని చెప్పలేను, కానీ బట్ బాడీని అయితే మన బాడీని ఫ్యూచర్ లో కొన్ని తట్టుకొని నిలబడటానికి ఈ సప్లిమెంట్స్ అయితే పనికొస్తాయండి. సప్లిమెంట్స్ అంటే మనం ఏదో ఫారిన్ నుంచి తయారు చేసి, లేదంటే పెద్ద అసలు వేరే ప్రొడక్ట్స్ తయారు చేసి వచ్చినాయి కాదండి. జనరల్ గా మన చుట్టుపక్కల దొరికే కొన్ని ఫ్రూట్స్ నుంచి, వెజిటేబుల్స్ నుంచి తయారైనయే సప్లిమెంట్స్. జస్ట్ ఆ ఫుడ్ ని, ఎగ్జాంపుల్ అలోవెరా ఉందండి. అలోవెరా మనకి తెలుసు, కలబంద మన ఇంటి ముందు పెంచుకుంటాం. దాన్ని తీసి ఒక క్యాప్సూల్ రూపంలో, ఒక టాబ్లెట్ రూపంలో మనకి ఇస్తున్నాడు. అలానే ఫ్లాక్స్ ఆయిల్ తెలుసు మీ అందరికీ. ఫ్లాక్స్ ఆయిల్ ఏంటండి? అవిసె గింజల నూనె. మనం చాలా వరకు, మనకు మొన్నటి వరకు పెద్దోళ్ళు అయితే దాంట్లో కారం అవి చేసుకొని తినేవాళ్ళు. కొంతమంది తలగ పెట్టుకుంటారు, దాంట్లో కొంచెం నానబెట్టేసి తలగ పెట్టుకుంటారు, జుట్టుకు మంచిదని. అవిసె గింజలు అన్నిటికీ మంచిదే. కానీ కొత్తగా మనకి ఇప్పుడు తెలిసింది ఏంటంటే, అవిసె గింజలు మనకి ఇక్కడ వెస్టేజ్ లో వచ్చిన తర్వాత అవిసె గింజలు క్యాప్సూల్ ఏవైతే ఉన్నాయో అవి కొవ్వుని, బ్యాడ్ కొలెస్ట్రాల్ తగ్గించి గుడ్ కొలెస్ట్రాల్ ఇస్తాయి, బ్లడ్ సర్క్యులేషన్ పెంచుతాయి అని చెప్తున్నారు. మనకు తెలిసిన అవిసె గింజలు అవి మరి పెద్దవాళ్ళ దగ్గర నుంచి వాడుతున్నారు. సో సప్లిమెంట్స్ అంటే ఎక్కడి నుంచో మనకి తెలియని ప్రొడక్ట్ నుంచి తయారు చేయలేదండి. సప్లిమెంట్స్ అనేవి మన చుట్టుపక్కల మనకు దొరికి కొన్ని వెజిటేబుల్స్, ఫ్రూట్స్ నుంచి మనకు తయారు చేశారు. వాటిని గురించి మనం భయపడాల్సిన అవసరం లేదు. చాలా మంది ఏంటంటే సప్లిమెంట్స్ అన్న కొత్త పదము మనం వినలేదు, మెడిసినే మనకు తెలుసు అన్నారు. సప్లిమెంట్స్ అంటే ఏం కదండి, మన చుట్టుపక్కల ఉన్న వెజిటేబుల్స్, ఫ్రూట్స్ తోనే క్యాప్సూల్ తయారు చేసి మనకి ఇస్తున్నారు. ఎందుకంటే ఫ్రూట్స్, వెజిటేబుల్స్ మనం డైరెక్ట్ గా మనం తినము, అంత టైం ఉండదు. కాబట్టి వాటిని క్యాప్సూల్ రూపంలో ఇస్తే మనకు అలవాటు ప్రకారంగా రోజు ఉదయం ఒకటి, మధ్యాహ్నం ఒకటి, సాయంత్రం ఒకటి, ఇలా టైం ప్రకారం. ఎందుకంటే మనకు అలవాటు ఏంది కదా, ఇంగ్లీష్ మెడిసిన్ ఏదైనా బాగాలేకపోతే డాక్టర్ గారు చెప్తారు, అమ్మా ఉదయం తినక ముందు 2 వేసుకో, తిన్న తర్వాత 1 వేసుకో, మధ్యాహ్నం 1 వేసుకో, సాయంత్రం 1 వేసుకో అని చెప్తుంటారు. ఇట్లా మనం అలవాటు చేసుకున్నాం కాబట్టి వీటిని కూడా అలా టైం ప్రకారం మనం తీసుకోమని చెప్పేసి అలా క్యాప్సూల్ రూపంలో ఇస్తే మనం తీసుకుంటామని తీసుకొచ్చారు, అంతే. సో దానికి మనం భయపడాల్సిన అవసరం అయితే లేదు. ఇంకొకటి, వయసు పెరుగుతుంది. ఎగ్జాక్ట్ గా మీకు ఇక్కడ చూసుకున్నట్టయితే 55-60 వచ్చిన తర్వాత బాడీ సహకరించదు, చాలా విషయాల్లో సహకరించదు. పని చేయడానికైనా, బయటికి వెళ్ళడానికైనా, ఇంట్లో పని చేసుకోవడానికైనా, ఆఫీస్ కి, లేదు బయట ఇంకేదైనా మనం బయటికి వెళ్ళి వర్క్ చేసుకొని రావాలన్నా బాడీ సహకరించదు మనకి. అలాంటి బాడీ సహకరించుకున్న టైంలో మనకి ఏమి చేయలేము, ఇంట్లో ఉండాలి. మన ఇంట్లో వాళ్ళు కూడా ఒకసారి ఆ టైంలో మన ఇంట్లో ఉన్నప్పుడు నువ్వేం చేయట్లేదు అనే వాళ్ళు కూడా ఉంటారు ఒకసారి. బట్ అలా కాదు, 60 ఏళ్ళు వచ్చినా మనం స్ట్రాంగ్ గా నిలబడి మన పనులు మనం చేసుకొని ఇంట్లో వాళ్ళకి ఎంతో కొంత హెల్ప్ చేస్తూ ఉండాలంటే మన బాడీకి కావాల్సింది మంచి విటమిన్ కావాలి, ప్రోటీన్ ఫుడ్ కావాలి. ఈ ప్రోటీన్ ఫుడ్ కావాలంటే మనం ఇప్పటి నుంచి కొంత వయసు దగ్గర నుంచి మనం కొన్ని సప్లిమెంట్స్ మనం వాడుకుంటూ ఉన్నట్టయితే బాడీ స్ట్రాంగ్ అవుతుంది. 60 ఏళ్ళు వచ్చిన తర్వాత, ఎగ్జాంపుల్ మన దాంట్లో స్పిర్లినా ఉందండి. స్పిర్లినా ఫుడ్ అనేది ఎంత మంచి ఫుడ్ అంటే, ఆల్మోస్ట్ అన్నిటికీ స్పిర్లినా అనే క్యాప్సూల్ మనకి, మీకు తెలుసు నిన్న కూడా చెప్పారు, మనకి సముద్రంలో దొరుకుతుంది, ఈ నాచు నుంచి దొరుకుతుంది. అది క్యాప్సూల్ రూపంలో మనకి తీసుకొచ్చిస్తున్నారు. ఎంత మంచి ఫుడ్ అంటే, మీరు ఎవరైనా వాడుతున్నారో లేదు తెలియదు, బట్ నేను వాడుతున్నాను. స్పిర్లినా రోజు పర్ డే 1 వేసుకుంటాను. అది కూడా అన్నం తినక ముందు వేసుకుంటూ ఉంటాము.
మనకి అది వేసుకున్న తర్వాత ఒకవేళ వెంటనే మనకి ఏదైనా తినాలని కూడా మనకి బాడీలో ఏదో ఆకలి తీరినట్టు అనిపిస్తుంది, తినలేం తొందరగా. అంత ఎనర్జీ ఇస్తుంది క్యాప్సూల్ అనేది. ఒక పూట భోజనం చేయకపోయినా పర్లేదు, ఆ క్యాప్సూల్ ఒకటి తీసుకుంటే చాలు. చిన్న క్యాప్సూల్ అంత ఎనర్జీ లెవెల్స్ ఉన్నాయండి. ఇక్కడ అదేమి ఎక్కడి నుంచో తీసుకొచ్చి ఏదేదో అన్ని కలిపేసి ఇంగ్రీడియంట్స్ అన్ని కలిపేసి తయారు చేయలేదు. జస్ట్ నాచు, అది సముద్రపు నాచు. సముద్రంలో తాబేళ్లు తింటాయి అవి. ఆ నాచుతోటి ప్రొడక్ట్ తయారు చేస్తున్నారు. అది కూడా జెన్యున్ గా తయారు చేస్తున్నారు. స్పిల్లినాలు కూడా ఫేక్ ఉన్నాయండి. ఫేక్ స్పిల్లినా అమ్మే కంపెనీలు బయట చాలా ఉన్నాయి. కానీ వీళ్ళు ఒరిజినల్ గా రీసెర్చ్ చేసి, వాళ్ళ రీసెర్చ్ ల్యాబ్ లో రీసెర్చ్ చేసుకుని, వాళ్ళ మ్యానుఫ్యాక్చరింగ్ డిపార్ట్మెంట్ నుంచి తయారు చేసి మనకి స్పిర్లిన్ వేస్తున్నారు. చాలా క్వాలిటీ ప్రొడక్ట్ సప్లిమెంట్ అండి ఇది. ఖచ్చితంగా చాలా మంది తీసుకోవచ్చు స్పిర్లిన్ అనేది. రోజుకు ఒకటి చాలు, ఒకటి తీసుకున్నా కానీ కొన్ని రోజులకి మన బాడీ అనేది కొంచెం స్ట్రాంగ్ గా. మెయిన్ ఇది ఏంటంటే, ఇప్పుడు చెప్పాను కదా, మన ఏజ్ పెరిగే కొద్దీ మనకి బాడీ అనేది సహకరించదు. అలాంటి వాళ్ళకి స్పిర్లినా టాబ్లెట్ అనేది, స్పిర్లినా క్యాప్సూల్ అనేది చాలా వరకు ఉపయోగపడుతుందండి. మనల్ని ఓల్డ్ ఏజ్ అవ్వకుండా కొంచెం స్ట్రాంగ్ గా యంగ్ గా ఉండేటట్టు మనకి ఉండడానికి సహాయపడుతుంది అనమాట ఈ క్యాప్సూల్ అనేది, స్పిర్లినా అనేది. అలానే ఇప్పుడు ఇంకా మనకి చిల్డ్రన్ గురించి తీసుకుంటే, పిల్లలండి. పిల్లలు మనకి ఇప్పుడు మీరు కరెక్ట్ గా గమనిస్తే, మీ ఇంట్లో పిల్లలు కానీ మా ఇంట్లో పిల్లలు కానీ ఎవరైనా పిల్లలు సరే, చాలా మంది ఇళ్లలో మనకి ఏదైనా హాలిడే వచ్చినా లేదంటే సాయంత్రం స్కూల్ నుంచి వచ్చినా ఏదో ఒకటి పెట్టమంటుంటారు. మాక్సిమం హాలిడే వచ్చిందంటే మనం బయటికి తీసుకుని పెట్టే ఫుడ్ ఏంటంటే బిర్యానీ కావచ్చు, ఫాస్ట్ ఫుడ్ కావచ్చు, బర్గర్స్ కానీ పిజ్జాలు కానీ వెరైటీగా వాళ్ళు ఏదో తినాలని చెప్పేసి మనం పెడుతుంటారు. లేదంటే కొంతమంది ఇంట్లోనే న్యూడిల్స్ చేసి పెడతాము, ఇంట్లోనే మ్యాగీ చేసి పెడుతుంటాము. ఇవన్నీ కూడా యాక్చువల్గా ఏంటంటే బాడీకి ఏ విటమిన్ ఇవ్వని ఫుడ్. ఏ విటమిన్ రాదండి వాటి నుంచి, ఏ ప్రోటీన్ రాదండి. ప్రోటీన్ కొద్దిసేపు పక్కన పెట్టేస్తే చిల్డ్రన్కు ఉన్న ఇమ్యూనిటీ పవర్ ఏదైతే ఉందో దాన్ని దెబ్బతీస్తవి. ప్లస్ వాళ్ళ బాడీలో కావలసిన విటమిన్ ఇవ్వకపోవటం వల్ల డిసీజెస్ కూడా తీసుకొస్తున్నాయి కొత్తగా. సో బయట మనం ఏదైతే ఫుడ్ తినిపిస్తున్నామో పిల్లల్లో ఉన్న ఇమ్యూనిటీని తగ్గించి కొత్తగా కొన్ని జబ్బులు తీసుకొస్తున్నాయండి. మీరు ఇంట్లో పిల్లలు మీకు కావాలంటే చూడండి, ఐస్ క్రీమ్స్ కావాలంటారు, చాక్లెట్స్ కావాలంటారు, బిర్యానీ కావాలంటారు, థమ్స్ అప్ కావాలంటారు. వాళ్ళు అడిగే అన్ని కూడా ఎగ్జాక్ట్ గా ఎలా ఉంటాయి అంటే, ఏవైతే అడగకూడదో, మన హెల్త్ కి హానికరంగా ఉంటాయో అవే అడుగుతుంటారు. మనం కూడా సరదా కొనిపించేస్తుంటాం. జస్ట్ ఎగ్జాంపుల్, మా మా అక్క కొడుకు ఒక అబ్బాయి చిన్నప్పటి నుంచి వాడు రోజుకు ఒక కూల్ డ్రింక్ తాగాలి, ఒప్పుకోడు లేకపోతే థమ్స్ అప్ స్ప్రైట్ తాగాలి. వాళ్ళ డాడీ కూడా ఇప్పిస్తాడు. మేము చాలాసార్లు చెప్పాం, వద్దు వద్దు బావా ఇప్పించొద్దు, వాడు చిన్నపిల్లడు కదా, వాడు తట్టుకోలేడంటే ఆయన గర్వంగా చెప్తున్నాడు, మా వాడు ఏదైనా తట్టుకుంటాడు, మా వాడికి ఏమీ కాదు, ఎన్ని కూల్ డ్రింక్స్ తాపించినా తాగుతాడు, వాడు బాడీ తట్టుకొని నిలబడిద్దని చెప్పేసి చెప్పుకుంటూ వచ్చాడు. కరెక్ట్ గా 1 year తర్వాత ఏం జరిగిందంటే పేగుల్లో ఇన్ఫెక్షన్ వచ్చింది. పేగుల్లో ఇన్ఫెక్షన్ వచ్చి అది అపెండిసిస్ కింద మారిపోయింది. 24 hours పెయిన్ అంటారు చూడండి, అపెండిసిస్. దాని కింద మారిపోయి కరెక్ట్ గా 7 ఏళ్ల వయసులో వాడికి సర్జరీ జరిగింది. సో గమనించండి, మనం బయట పెట్టే కూల్ డ్రింక్స్ వల్లే ఎగ్జాక్ట్ గా మనకు తెలియక ఒక కూల్ డ్రింక్, సరదాగా ఒక కూల్ డ్రింక్, లేదంటే కొంతమంది రోజు అడుగుతున్న వాళ్ళకి ఒక కూల్ డ్రింక్, లేదంటే ఇంకోటి బయట నుంచి ఫుడ్ అనేది ఏది పెడుతున్నామో వాటి వల్ల ఫస్ట్ పిల్లలకు వచ్చేది ఏంటంటే ఇన్ఫెక్షన్, రెండోది నెమ్ము వస్తుంది. గుండెల్లో నెమ్ము ఉంటుంది వాళ్ళకి. చాలా కొంతమంది పిల్లలకి దగ్గుతూ ఉంటారు, సీజన్లు వస్తే దగ్గుతూ ఉంటారు, బాధపడుతూ ఉంటారు, ఆయాసం వస్తూ ఉంటుంది వాళ్ళకి, జలుబు తగ్గదు. ఇవన్నీ కారణాలు ఏంటంటే మనం తీసుకుంటున్న ఫుడ్డే, పిల్లలకు మనకి ఇస్తున్న ఫుడ్డే. పిల్లలు కూడా ఏం కోరుకుంటారంటే విటమిన్ ఫుడ్ మీరు ఏది ఇచ్చినా వాళ్ళు ఒప్పుకోరు, ఏది చేసి ఇచ్చినా వాళ్ళకి ఒప్పుకోరు. అందుకే వాళ్ళకి ఏం చేయొచ్చు అంటే, వాళ్ళకి మనం ఇస్తున్న ఇందులో మీరు 4 ప్రొడక్ట్స్ ఆల్రెడీ మన వాళ్ళు చాలా మంది వాడుతూ ఉండొచ్చు. ఇందులో మనకి వెస్టేజ్ లో 4-5 ప్రొడక్ట్స్ ఉన్నాయి. అవి ఏంటి అంటే, ఫస్ట్ బ్రేక్ఫాస్ట్. పిల్లలు కొన్నిసార్లు మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ మనం ఏదైనా పెడుతుంటే స్కూల్కి వెళ్ళేటప్పుడు హడావిడిగా వాళ్ళు తినరు. అలాంటి టైంలో పాలల్లో మనం వెస్టేజ్లో దొరికే బ్రేక్ఫాస్ట్ తీసుకెళ్ళి పాలల్లో నానబెట్టి ఒక 10-15 నిమిషాలు నానబెట్టి అది కానీ ఇవ్వగలిగితే వాళ్ళకి ఒక పూట ఆహారం సరిపోతుంది, ఆకలి వేయదు. సో బ్రేక్ఫాస్ట్ అది. అలానే ప్రోటీన్ పౌడర్ రోజు ఇవ్వచ్చు, లేదంటే రోజు మార్చి రోజు ఇవ్వచ్చు. ఇది లాంగ్ టర్మ్ లో వాళ్ళ బ్రెయిన్ మీద పనిచేస్తూ ఉంటుందండి. బ్రెయిన్ కరెక్ట్ గా పనిచేయాలన్నా వాళ్ళకి మంచి ఎనర్జీ లెవెల్స్ ఉన్న ప్రోటీన్ పౌడర్ పనికి వస్తుంది. అలానే కొలెస్ట్రామ్ అనేది ఏజ్ ని బట్టి మనం ఇవ్వచ్చు పిల్లలకి. కొలెస్ట్రామ్ చిన్న పిల్లలైతే ఒక క్యాప్సూల్ ని డివైడ్ చేసి అందులో పౌడర్ అనేది దానికి జస్ట్ మనకు బూస్ట్ లాగా ఉంటుంది. అది క్యాప్సూల్ ని విడదీసి, అంటే క్యాప్సూల్ ఇస్తే వాళ్ళు తినరు కొన్నిసార్లు. అదే క్యాప్సూల్ ని విడదీస్తే ఆ పౌడర్ మనకి చాలా టేస్ట్గా ఉంటుంది. ఆ పౌడర్ ని వాళ్ళకి నోట్లో వేస్తే చాలు, చాలా టేస్ట్ గా ఉంటే తింటారు. కొంతమంది పిల్లలు ఏంటంటే క్యాప్సూల్ అంటే టాబ్లెట్ అంటే వాళ్ళు మింగరు, ఏడుస్తారు. అలాంటి వాళ్ళకి ఏం చేయాలంటే క్యాప్సూల్ విడదీసి నోట్లో పోయి, లేదంటే పాలల్లో కలిపేసి ఇచ్చినా తింటారు. ఇదొకటైతే గమ్మీస్ అండి, ఇందాక చెప్పాను
ఫారిన్ కంట్రీస్ లో చాలా కంట్రీస్ లో ఈ గమ్మీస్ చాలా ఫేమస్. అక్కడనే కాదు, మీరు ఇక్కడ మన స్టేట్స్ లో తీసుకున్నా కూడా కొంతమంది పిల్లలకి పెద్ద పెద్ద వాళ్ళు కొంతమంది పిల్లలకి గమ్మీస్ చాలా రెగ్యులర్ గా పెడుతున్నారు. చాలా మందికి తెలియదేమో, గమ్మీస్ పెడుతున్నారు. చాలా మంది గమ్మీస్ తీసుకోవడానికి రూపాయలు మన వెస్టేజ్ లో ఎక్కువ రేట్ అవుతుందని చెప్పేసి తీసుకోరు. కానీ గమ్మీస్ వాడితే బాడీలో ఆల్మోస్ట్ మనకు అందులో 9 టైప్స్ ఆఫ్ విటమిన్స్ ఉన్నాయండి. బాడీలో ఏ విటమిన్ లోపం ఉందో ఆ విటమిన్ మనకి క్యూర్ చేస్తాయి. అవి స్లోగా పిల్లలకి ఏ విటమిన్ అయితే తక్కువ ఉందో, పెద్దవాళ్ళు కూడా తినొచ్చు అండి, పిల్లలే కాదు పెద్దవాళ్ళు కూడా తినొచ్చు. స్లోగా ఆ విటమిన్ లోపాన్ని తగ్గించేస్తాయి గమ్మీస్ అనేవి. సో ఖచ్చితంగా మనకు అవి వాడుకోవాలి ఇంట్లో అనేవి. సో ఇక్కడ పిల్లలకి ఇప్పుడు వచ్చిన కొత్తగా వచ్చిన డిసీజెస్, వాళ్ళకి ఇమ్యూనిటీ పవర్ ఉండలేదు. అన్నిటికంటే కూడా ఆడపిల్లలు ఉన్న వాళ్ళు వయసు పెరిగే కొద్దీ వాళ్ళు చాలా స్ట్రాంగ్ గా ఉండాలి. చాలా స్ట్రాంగ్ ఎందుకు చెప్తానంటే, మీరు రీసెంట్ గా తీసుకుంటే బయట చదువుకునే ఆడపిల్లలు వచ్చేసరికి రోజు మార్నింగ్ హడావుడికి వెళ్తారు, మధ్యాహ్నం హడావుడికి తింటారు, సాయంత్రం ఇంటికి లేదో ఫాస్ట్ ఫుడ్ తింటారు. వీళ్ళు ఇలా తిని ఏమవుతుందంటే ఖచ్చితంగా మ్యారేజ్ వయసు వచ్చి ప్రెగ్నెన్సీ దగ్గరికి వచ్చేసరికి చాలా ఇబ్బందులు ఫేస్ చేస్తున్నారు. ఖచ్చితంగా ఫుడ్ డైట్ అనేది వాళ్ళకి తెలియదు. విటమిన్ అనేది చాలా తక్కువ. బయటే తింటుంటారు వాళ్ళు, బయటే టిఫిన్ చేస్తారు, బయటే ఫాస్ట్ ఫుడ్ తింటారు, సాయంత్రం కూడా ఏదో తెప్పించుకొని తింటుంటారు. దీనివల్ల ఏమవుతుందంటే లోపల యూట్రస్ ప్రాబ్లమ్స్ అనేవి చాలా వస్తున్నాయి, వాళ్ళకి స్ట్రాంగ్ గా ఉండలేదు. మెయిన్ అబార్షన్స్ జరుగుతున్నాయి, ఎక్కువ అబార్షన్స్ జరుగుతున్నాయి. వీటికి కారణం గర్భసంచి స్ట్రాంగ్ గా ఉండకపోవటం. ఎందుకు ఉండలేదంటే వీళ్ళు తీసుకుంటున్న ఫుడ్. ఒక వయసు దగ్గర నుంచి సపోజ్ 10 ఏళ్ల దగ్గర నుంచి 15-16 ఏళ్ల మధ్యలో తీసుకుంటున్న ఫుడ్ ఏదైతే ఉందో చాలా ఇంపార్టెంట్. అలానే చిన్నప్పటి నుంచి తీసుకున్న కూడా ఫుడ్. ఇవి విటమిన్ తీసుకోపోవటం వల్ల, బయట ఫుడ్ తినటం వల్ల, ఇవి స్ట్రాంగ్ గా ఉండకపోవటం వల్ల వీళ్ళు అబార్షన్స్ ఎక్కువ జరుగుతున్నాయి. అదే చూడండి, పల్లెటూరులో ఒక అమ్మాయి రోజు పని చేసుకునిద్ది, అసలు చదువుకోవట్లేదు, చదువు మధ్యలో ఆపేసి పని చేసుకుంటుంది. ఉదయం పనికి వెళ్ళేటప్పుడు గట్టిగా మంచి ఫుడ్ తినేది, ఇంట్లో వండుకొని తినేది. మధ్యాహ్నం కూడా బాక్స్ లో మంచిగా ఇష్టమైన కూర ఒకటి చేసుకుని వెళ్ళి తినేది. సాయంత్రం వచ్చిన తర్వాత వండుకొని మంచిగా ఫుడ్ తినేది, బాగా పని చేసిద్ది. వీళ్ళని గమనించండి, ఆల్మోస్ట్ నార్మల్ డెలివరీస్. మేము కాలేజీలో చూస్తున్నాం కదండి, బయట వాళ్ళకి ఇక్కడ గమనిస్తున్నాం కదా. కాలేజీలో అంటే ఆడపిల్లలు చిన్నప్పటి నుంచి మనం ఎలా పెంచుకోవాలంటే ఖచ్చితంగా ఫుడ్ మీద కాన్సన్ట్రేషన్ చేయాలండి. ఎందుకంటే వాళ్ళు హడావిడి, నాకు వద్దు మమ్మీ, నేను వెళ్ళిపోతున్నాను, నాకు టైం లేదు, నేను బయట టిఫిన్ తెచ్చుకుంటాను, బయట తింటాలే, వదిలేసేయి, ఇట్లా చెప్తుంటారండి. వాళ్ళకి సరైన ఫుడ్ మనం ఇవ్వాల్సింది ఏంటంటే మన వెస్టేజ్ సప్లిమెంట్స్. వాటిలో కూడా మనకి బ్రేక్ఫాస్ట్ కానీ, కొలెస్ట్రాల్ కావచ్చు, గమ్మీస్ కానీ, ఇంకోటి వచ్చేసరికి కొలెస్ట్రాము, గమ్మీస్, ప్రోటీన్ పౌడర్ ఒకటి, ఓకే, గమ్మీస్, బ్రేక్ఫాస్ట్. ఈ 4 ఖచ్చితంగా మన పిల్లలకి అందించగలిగితే వాళ్ళు ఒక ఏజ్ వచ్చేసరికి ఖచ్చితంగా చాలా స్ట్రాంగ్ గా ఉంటారండి, కావాల్సిన విటమిన్ దొరుకుతుంది. సో దయచేసి ఇది గమనించండి, పిల్లల విషయంలో గమనించుకోండి. ఓకే, సో మనకి వెస్టేజ్ లో వాడటం వల్ల సప్లిమెంట్స్ వాడటం వల్ల ఏంటంటే ఎనర్జీ పెరుగుతుంటాయి, మనకి స్ట్రాంగ్ గా ఉంటాము. కొలెస్ట్రాల్ ఏవైతే ఉన్నాయి వాటిని మనకు కావాల్సిన మంచి కొలెస్ట్రాల్ ఇంప్రూవ్ అవుతాయి. ఇమ్యూనిటీ పవర్ మంచిగా ఉంటుంది. మజిల్స్ చాలా స్ట్రాంగ్ గా ఉంటాయి. బ్లడ్ ప్రెషర్ లో లెవెల్లో ఉంటుంది. అలానే మనకి హెయిర్, నెయిల్, ఫింగర్స్, మనకు ఒక క్యాప్సూల్స్ ఉంటాయి చూడండి మన వెస్టేజ్ లో, స్కిన్, హెయిర్, నెయిల్ అని చెప్పేసి ఒక క్యాప్సూల్ ఉంటుంది. ఇక్కడ మనకి ఇవి కూడా మనకు కొంతమందికి గోర్లు కానీ, హెయిర్లు కానీ, వీటిలో మనకి విటమిన్ లోపం వల్ల మనకి అవంతా పొడిబారిపోయినట్టు, నెయిల్స్ కూడా అదో రకంగా ఉన్నట్టు మనకు అనిపిస్తూ ఉండదు. స్కిన్ కూడా మనకి కొన్నిసార్లు మన స్కిన్ మనకి కొన్నిసార్లు ఇట్లా ఉంది అనిపిస్తుంటది. సో అవి విటమిన్ లోపం మనకి. వాటికి కూడా మన వెస్టేజ్ లో క్యాప్సూల్స్ ఉన్నాయంటే, సప్లిమెంట్స్ ఉన్నాయి మన దగ్గర. ఓకే, అలానే ఇట్లా అన్ని తీసుకుంటే ఏదైనా సరే విటమిన్ లోపం వల్ల మన బాడీలో మనకి ఏదైతే జరుగుతుందో అవి మనం క్యూర్ చేసుకోవాలంటే, బయటపడాలంటే వాటి నుంచి సప్లిమెంట్స్ రూట్ అండి. ఇది మనం కొత్తగా వాడలేదు, ఫారిన్ కంట్రీస్ లో నుంచి వాడుతున్నారు. మనకు కొత్తగా తెలుసు కాబట్టి ఈ పదం మనం కొంచెం ఇబ్బంది పడుతున్నాం, అంతకంటే ఏం లేదు. సో ఇక్కడ నేను చెప్పదలుచుకున్న పాయింట్ ఏంటంటే, ఇంగ్లీష్ మెడిసిన్ మీరు అందరూ అనుకోవచ్చు అసలు పాయింట్ తెలిసి చాలా చెప్పేవాడిని, కానీ పాయింట్ ఏంటంటే ఇంగ్లీష్ మెడిసిన్ అనేది ఒకే ఒక పాయింట్. ఇంగ్లీష్ మెడిసిన్ అనేది మనం డిసీజ్ వచ్చినప్పుడు డాక్టర్ గారు ఆ టైంలో సజెస్ట్ చేసి ఆ టెంపరీకి తగ్గడానికి మాత్రమే ఇచ్చేదండి. బట్ మనకి సప్లిమెంట్ వచ్చేసరికి అసలు ఆ డాక్టర్ దగ్గరికి కూడా వెళ్లకుండా అంటే డాక్టర్ దగ్గరికి వెళ్ళాలండి, వెళ్ళకూడదని కాదు. ఎప్పుడు మనకి ఏదైనా సడన్ గా ఏదైనా యాక్సిడెంటల్ గానో ఇంకోటి ఎమర్జెన్సీ జరిగినప్పుడు డాక్టర్ దగ్గరికి వెళ్ళాలి, చూయించుకోవాలి. కానీ మనకి విటమిన్ లోపం వల్ల వచ్చే డిసీజెస్ గురించి కూడా మనం హాస్పిటల్ దగ్గరికి వెళ్ళి లక్షలు ఖర్చు పెడుతూ ఉంటాం. జస్ట్ అది మన చేతిలో పని. మనం కరెక్ట్ ఫుడ్ తీసుకుంటే, కరెక్ట్ డైట్ మెయింటైన్ చేస్తే
విటమిన్ కరెక్ట్ గా తీసుకుంటే, ప్రోటీన్ అనేది మన బాడీకి అవ్వగలిగితే అన్నిటికీ మనం హాస్పిటల్కి వెళ్ళాల్సిన అవసరం లేదు, డాక్టర్కి డబ్బులు పే చేయాల్సిన అవసరం లేదు. కొన్ని మన చేతుల్లో ఉన్నాయి. విటమిన్స్, ప్రోటీన్స్ అనేవి తీసుకోవాల్సిన బాధ్యత మంది. అవి మనం తీసుకోగలిగితే అన్నిటికీ మనం హాస్పిటల్కి వెళ్ళాల్సిన అవసరం లేదు. మన క్యాన్సర్ కానీ, మధుమేహం కానీ, కాలేయ వ్యాధులు కానీ, బీపీలు, షుగర్లు ఇవన్నీ రావు అండి కరెక్ట్ గా విటమిన్ మనం తీసుకుంటే. సో ఇందాక నేను చెప్పిన ప్రాబ్లమ్స్ అన్ని మనకు విటమిన్ లోపాలు, ఈవెన్ స్ట్రెస్ తీసుకున్నా కూడా. సో అవన్నీ మనకి జరుగుతున్నాయి కాబట్టి బయట పరిస్థితి బాగాలేవు, పొల్యూషన్ కరెక్ట్ లేదు, ఫుడ్ తీసుకున్న ఫుడ్ లో మనకి కెమికల్స్ కలుస్తున్నాయి, ఇవన్నీ కరెక్ట్ గా లేవు కాబట్టి మనకి మంచి బాడీకి మనకి సప్లిమెంట్ కావాలి, విటమిన్ ప్రోటీన్ అనేది కావాలి వాటి నుంచి బయటపడాలంటే. ఎందుకంటే ఫ్యూచర్ లో మనం స్ట్రాంగ్ గా ఉండాలంటే ఉండే కొద్ది మన బాడీని సిద్ధం చేయాలి. అలానే చిన్నపిల్లలు కూడా వాళ్ళ వయసు పెరిగే కొద్ది స్ట్రాంగ్ ఉండాలంటే వాళ్ళ బాడీని సిద్ధం చేయాలి. అలా చేయడానికి మనకున్న ఒకే ఒక రూటు, హాస్పిటల్కి ఎక్కువ వెళ్లకుండా, ఇంగ్లీష్ మెడిసిన్ వాడకుండా. అంటే అందరికీ ఇంగ్లీష్ మెడిసిన్ వాడితే ప్రాబ్లం అని చెప్తాను. ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను మీకు, ఇంగ్లీష్ మెడిసిన్ వాడటం వల్ల వచ్చే ప్రాబ్లం ఏంటో. ఎగ్జాంపుల్, ఒక షుగర్ పేషెంట్ షుగర్ వచ్చిన తర్వాత ఫస్ట్ టెస్ట్ చేసుకున్న తర్వాత అయ్యో షుగర్ వచ్చిందని చెప్పేసి హాస్పిటల్కి టెస్ట్ చేసుకున్న తర్వాత వెంటనే మనం డాక్టర్ దగ్గరికి వెళ్తాం, రిపోర్ట్ చూపిస్తాము. రిపోర్ట్ లో షుగర్ కి మన వాళ్ళు టాబ్లెట్లు ఇస్తారు. ఫస్ట్ మార్నింగ్ ఒకటి, సాయంత్రం ఒకటి అట్లా అని చెప్పేసి ఇస్తారు. తర్వాత కొన్ని రోజుల తర్వాత షుగర్ ఇట్లా ఉండి మనం తీసుకున్న డైట్ కరెక్ట్ గా లేకపోవడం, ఏదో ఒకటి జరగటం, బీపీ రైజ్ అవుతుంది. బీపీ రైజ్ అయినప్పుడు మళ్ళీ హాస్పిటల్కి వెళ్తా, అయ్యా డాక్టర్ గారు బీపీ రైజ్ అయిందని. దీనికి మళ్ళీ ఇంకొక క్యాప్సూల్ యాడ్ చేసి 2-3 ఇస్తాడు మనోడు డాక్టర్, ఇంకా 2-3 యాడ్ చేసి ఇస్తాడు. ఆ తర్వాత కొన్ని రోజుల తర్వాత ఏమైందంటే మనకి గ్యాస్ట్రిక్ ప్రాబ్లం అనేది వస్తుంది వాటి వల్ల. సో మళ్ళీ గ్యాస్ ట్రబుల్ టాబ్లెట్స్ ఇస్తాడు. ఇలా చెప్పుకుంటూ పోతే చివరికి ఇవన్నీ తీసుకోగా ఫైనల్ గా ఇవన్నీ వాడి లాస్ట్ వచ్చే స్టేజ్ ఏంటంటే కిడ్నీస్ మీద పడతాయి. ఇవన్నీ వేటి వల్ల వచ్చింది కిడ్నీ ప్రాబ్లం అంటే, నువ్వు ఫస్ట్ ఏదైతే షుగర్ కోసం వెళ్ళావో ఆ షుగర్ వల్ల నీకు రాలేదు, నువ్వు తీసుకున్న మెడిసిన్, ఇంగ్లీష్ మెడిసిన్ వల్ల కిడ్నీ మీద ఎఫెక్ట్ పడింది. అంటే ఒకదాని కోసం వెళ్ళి మనం టాబ్లెట్స్ వాడుతుంటే దాటి వల్ల ఇంకొక డిసీజ్ అనేది మన బాడీలో కనబడింది, ఖచ్చితంగా కనబడింది. సో ఇంగ్లీష్ మెడిసిన్ ఇప్పుడు కిడ్నీ దగ్గరికి వచ్చిందంటే కిడ్నీ పరిస్థితి ఏంటంటే, కిడ్నీ మీద పడిందంటే కిడ్నీ పనిచేయటం ఆగుతుంది ఉండే కొద్దీ. కిడ్నీ పనిచేయటం ఆగిందంటే మీకు తెలుసు ఏంటో, అది క్లీనింగ్ సిస్టమ్ అనేది ఆపేస్తుంది మన బాడీలో. క్లీనింగ్ సిస్టమ్ ఆపిందంటే మన బాడీలో ఉన్న బ్లడ్ అనేది మనకి అది ప్యూరిఫై కావటం వల్ల మనకి డయాలిసిస్ దగ్గరికి వెళ్ళాల్సి వస్తుంది. సో వరుసగా తీసుకుంటే ఇలా ఒక షుగర్ తీసుకుంటే మనం కేర్ఫుల్ గా లేకపోతే ఇంత జరుగుతుంది ఇంగ్లీష్ మెడిసిన్ వల్ల. అలా మీరు ప్రతి దానికి, తలనొప్పి వచ్చిన దానికి, గ్యాస్ ట్రబుల్ వచ్చిన దానికి, ఇంకోటి ప్రతి దానికి మనం నిన్న ఒక 2 days బ్యాక్ నేను ఒకసారి కవర్ ఒకటి తీసుకుని వచ్చాడు మా రూమ్ లోకి, స్టాఫ్ రూమ్ లోకి. అక్కడ పెట్టాడు. ఏంటి కవర్ అని చూస్తే కవర్ నిండా టాబ్లెట్స్ ఏనండి. దాదాపు 4-5 వేల రూపాయల వాల్యూ ఉంటుంది ఆ టాబ్లెట్స్ అనేవి. సార్ కాదు అవి, ఇంటి దగ్గర తెలిసిన ఒక ఆయన, పెద్ద ఆయన తీసుకురమ్మన్నాడంట డబ్బులు ఇచ్చి, లిస్ట్ ఇచ్చి, డాక్టర్ ప్రిస్క్రిప్షన్ ఇచ్చి ఆ క్యాప్సూల్స్ అన్ని తీసుకురామంటే ఆ మెడిసిన్ చూస్తే భయం వేసిందండి నాకు. క్యాప్సూల్స్ ఒక మంత్ కి సరిపోయే క్యాప్సూల్స్ మొత్తం ఒక కవర్ నిండా వేసుకుని వెళ్ళిపోతున్నాడు. అవి చూస్తేనే భయం వేసింది. అంటే ఎందుకు ఇన్ని టాబ్లెట్స్ అంటే, ఆయనకు అన్ని జబ్బులు ఉన్నాయి అన్నాడు. ఆయనకి లేని జబ్బు లేదు, అందువల్ల ఇన్ని వాడుతున్నాడు అంటాడు. నేను అడగలేదు డీటెయిల్డ్ గా ఏంటి. సో మనకి ఏంటంటే ఇక్కడ ఈ క్యాప్సూల్స్ వీటన్నిటి నుంచి మనం తప్పించుకోవాలి. ఎందుకంటే ఇంగ్లీష్ మెడిసిన్ అనేది ఎమర్జెన్సీ టైంలోనే మనం వాడాలి. ఎమర్జెన్సీ లేని టైంలో మనకి కొన్ని డిసీజెస్ తగ్గించుకోవడానికి సప్లిమెంట్స్ ద్వారా తగ్గించుకోవచ్చు మనం. సో సప్లిమెంట్స్ ద్వారా తగ్గించుకోవటం, మన వెస్టేజ్ లో సప్లిమెంట్స్ మనకి ఏదైతే డిసీజెస్ ఉన్నాయో లాంగ్ టర్మ్ లో ఎప్పటి నుంచో ఇబ్బంది పడుతున్నాం, బయట ఇంగ్లీష్ మెడిసిన్ వేసుకున్నా తగ్గవు. ఒకవేళ వేసుకున్నా కూడా ఏమవుతుందంటే టెంపరీగా తగ్గుతాయి, ఆ టైంలో తగ్గుతాయి, మళ్ళీ వస్తూనే ఉంటాయి. మీకు కూడా తెలిసి చాలా మంది వాడుతుంటారు. ఎగ్జాంపుల్, గ్యాస్ ట్రబుల్ కు వాడుతున్నప్పుడు మనకి ఏం జరుగుతుందంటే, గ్యాస్ ట్రబుల్ వాడేటప్పుడు వేసుకుంటాం, తగ్గిద్ది, మళ్ళీ రాకుండా ఉందండి గ్యాస్ ట్రబుల్. కొన్నిసార్లు సివియర్గా వస్తుంది, ఇంకొంచెం పవర్ ఎక్కువగా ఉన్న క్యాప్సూల్ వేసుకుంటాం, అది మళ్ళీ రాకుండా ఉందా, వస్తూనే ఉంటుంది. కానీ మనకి ఇక్కడ వెస్టేజ్ సప్లిమెంట్స్ లో మీరు కరెక్ట్ గా తీసుకున్నట్టు జస్ట్ వంట నూనె మార్చుతున్నాం. వంట నూనె మార్చడం వల్ల మనకి చాలా ఆల్మోస్ట్ గ్యాస్ ట్రబుల్ అనేది మనకి తగ్గిపోతుంది. దాంతోపాటు అలోవెరా, ఆమ్లా ఎక్స్ట్రా వాడితే మనకి ఫ్యూచర్ లో లాంగ్ టర్మ్ లో ఒక 3-4 months వాడిన తర్వాత, కొంతమందికి 1.5 month కి క్యూర్ అవుతుంది, కొంతమంది 3-4 months కి, ఫ్యూచర్ లో గ్యాస్ట్రిక్ ప్రాబ్లం అనేది రాకుండా ఉంటుంది. సో డిఫరెన్స్ ఏంటంటే, మన సప్లిమెంట్ కి ఇంగ్లీష్ మెడిసిన్ అనేది టెంపరీగా ఆ టైంలో తగ్గిస్తుంది, బట్ ఫ్యూచర్ లో ఆ ఇంగ్లీష్ మెడిసిన్ మన బాడీలో ఎఫెక్ట్ అనేది చూపిస్తుంది, సైడ్ ఎఫెక్ట్ అనేది చూపిస్తుంది, అంటే మిగతా ఆర్గాన్స్ మీద పడుతుంది. అలానే సప్లిమెంట్స్ అనేవి మనకు లాంగ్ టర్మ్ లో, ఇప్పుడు
సో ప్రస్తుతం ఉన్న డిసీజ్ ని తగ్గించడానికి పనికొస్తాయి, ప్లస్ లాంగ్ టర్మ్ లో మనకి కావాల్సిన విటమిన్ ప్రోటీన్ మన బాడీకి ఇచ్చి అసలు ఆ డిసీజెస్ కనబడకుండా చేయడానికి ఉపయోగపడుతూ ఉంటాయి, బాడీకి ఇమ్యూనిటీ పవర్ పెంచుతాయి. కాబట్టి మనం ఇప్పుడు వెస్టేజ్ లో మనం చేస్తున్నది ఏంటంటే నోట్స్. మనం ఏంటంటే చాలా మంది భయపడుతున్నారు, సార్ అన్ని బాగానే ఉండే కానీ మనం షాప్కి వెళ్ళినప్పుడు స్టోర్కి వెళ్ళినప్పుడు చాలా ఎక్కువ రేట్ అవుతున్నాయి, ఇవన్నీ తెచ్చుకోవాలంటే సప్లిమెంట్స్ తెచ్చుకోవాలంటే ఎక్కువ రేట్ అవుతున్నాయి. ఎట్లా అనంటే ఒకటండి, మనకు అవసరం లేని ప్రొడక్ట్స్ మనం ఏమీ తీసుకోవాల్సిన అవసరం లేదు. మీరు కరెక్ట్ గమనిస్తే నేను మీకు ఒక చార్ట్ చూపిస్తే ఇక్కడ వెస్టేజ్ లో మనకి ఇక్కడ మీకు హెల్త్ సప్లిమెంట్స్, మన సప్లిమెంట్స్ కి మెడిసిన్ కి డిఫరెన్స్ చెప్పానండి మీకు. ఇప్పుడు చూడండి, జస్ట్ మనం వెస్టేజ్ లో తెచ్చుకోవడం వల్ల మనకి ఏంటి బెనిఫిట్ అంటే, మనం బయట తెచ్చుకున్న ప్రోడక్ట్ కి ఈ ప్రోడక్ట్ కి మెయిన్ డిఫరెన్స్ చూడండి. ఇక్కడ మీరు ఇక్కడ XYZ షాప్ అని వెస్టేజ్ స్టోర్ అని ఇక్కడ చూస్తున్నారు. ఇక్కడ చూడండి, సో ఇక్కడ కెమికల్ XYZ షాప్ అంటే బయట మనం డిమార్ట్ నుంచో లేదంటే సూపర్ మార్కెట్ నుంచి తెచ్చుకునే ప్రొడక్ట్స్ ఏంటంటే కెమికల్ బేస్డ్ ప్రొడక్ట్స్. మనకు తెలుసు అన్నిట్లో ఖచ్చితంగా కెమికల్ ఉంటుంది. 30-40% మాత్రమే ప్యూరిటీ ఉంటుంది, మిగతా అంతా కెమికల్ ఉంటుంది. MRP ప్రైస్ ఉంటుంది, అందుట్లో ఒకే ఉంటుంది, కానీ మన దగ్గరకు వచ్చేసరికి ఆల్మోస్ట్ డిస్కౌంట్ ఇస్తున్నారు మనకి. ఇక్కడ ఇటు పక్క కెమికల్ ఉంటుంది బయట షాపుల్లో, ఇటు పక్క వచ్చేసరికి మన దగ్గర ఆర్గానిక్ ప్రొడక్ట్. అది 100% నమ్ముతారా, 90% నమ్ముతారా, 80% అంటే మంచి చాయిస్. బట్ ఆర్గానిక్ ప్రొడక్ట్ అంటే మనకి ఎలాంటి కెమికల్స్ ఎక్కువ వాడకుండా మన బాడీకి తగ్గట్టుగా మాత్రమే లైట్ కెమికల్ మాత్రమే వాడతారు. ఎక్కువ కెమికల్స్ ఆర్గానిక్ ఫుడ్ కొనుక్కుంటున్నాం. ఇందులో MRP ప్రైస్ ఇందులో మనకి డిస్కౌంట్ ఏమి ఉండదండి బయట షాపుల్లో. బట్ ఇక్కడ మనకి ఆల్మోస్ట్ అన్నిటి మీద మనకి 15% వరకు 15% వరకు డిస్కౌంట్ ఉంటుంది. అలానే బయట షాపుల్లో మనకి ఫ్రీ ప్రొడక్ట్ ఏది ఇవ్వడు, బట్ ఇక్కడ 10% వరకు మనకి ఫ్రీ ప్రొడక్ట్ ఇస్తున్నారు. ఇక్కడ క్యాష్ బ్యాక్ అనేది ఏమి రాదు బయట వాటిల్లో, బట్ ఇక్కడ 11% క్యాష్ బ్యాక్ అనేది మనకు చూపిస్తున్నాడు. అలానే బయట షాపుల్లో క్వాలిటీ అనేది గ్యారంటీ లేదు, బట్ ఇక్కడ రిటర్న్ స్టేట్మెంట్ ఇస్తున్నాడు, క్వాలిటీకి నేను గ్యారంటీ అని చెప్తున్నాడు మన ప్రొడక్ట్స్ మీద. అలానే నో రిటర్న్ ఆఫ్ ప్రొడక్ట్స్, బయట మనం తెచ్చుకున్న తర్వాత గంట తర్వాత తీసుకెళ్ళినా వద్దండి కావాలంటే వేరే ప్రొడక్ట్ తీసుకుని మేము డబ్బులు ఇవ్వమంటున్నాడు. కానీ మన దగ్గరకు వచ్చేసరికి ఒకవేళ మీకు ప్రొడక్ట్ నచ్చకపోతే తీసుకొచ్చి నాకు ఇచ్చేయండి, నేను మీ డబ్బులు మీకు ఇస్తానని చెప్తున్నాను మన వెస్టేజ్ లో. అలానే ఇక్కడ ఆఫర్లు ఏమి మీకు కనపడవు, ఇక్కడ మనకి ఎక్స్ట్రా డిస్కౌంట్లు ఇస్తుంటారు మనకి. అలానే ఇక్కడ వచ్చేసరికి ఇవి కొనుక్కోవటం వల్ల గత కొన్నేళ్లుగా కొనుక్కోవటం వల్ల మనకు వచ్చిన ఆదాయం ఏం లేదండి. బట్ ఇక్కడ ఇందులో వెస్టేజ్ లో ఇక్కడ కొనుక్కొని మనం బిజినెస్ చేయగలిగితే 8 రకాల ఆదాయాలు ఇస్తారని చెప్తున్నాడు. అలానే మనకి ఇక్కడ లాయల్టీ రివార్డ్ అంటే రెగ్యులర్ గా మనం అదే షాప్కి వెళ్ళి అదే సూపర్ మార్కెట్కి వెళ్ళి రెగ్యులర్ గా కొన్ని సంవత్సరాలు కొనుక్కోవటం వల్ల మీరు మంచి కస్టమర్ అండి, మా రెగ్యులర్ కస్టమరు, మీకు ఏదైనా చేద్దామని చెప్పేసి ఏ షాపోడు ఎవడు ఆలోచించడు. కానీ ఇక్కడ కన్సిస్టెన్సీ ఆఫర్ అనేది మనం తీసుకుంటే 4 నెలలు వరుసగా తీసుకుంటే 5వ నెలలో మనకి ఫ్రీ ప్రొడక్ట్ అనేది ఇస్తున్నారు. రైట్. సో చూడండి, ఒక షాప్ చేంజ్ చేస్తే బయట షాప్కి ఇక్కడికి మన షాప్ ఒక్కటే చేంజ్ చేయడం వల్ల ఎన్ని బెనిఫిట్స్ ఉన్నాయి చూడండి. సో బయట షాపులకి మనకి ఏమి రావట్లా, వెస్టేజ్ లో మనం ప్రొడక్ట్ కొంటే ఇంత బెనిఫిట్. ఆర్గానిక్ ప్రొడక్ట్ కొంటున్నాం, డిస్కౌంట్లు వస్తున్నాయి, ఫ్రీ ప్రొడక్ట్ వస్తున్నాయి, క్యాష్ బ్యాక్ వస్తుంది, రిటర్న్ క్వాలిటీ స్టేట్మెంట్ ఇస్తున్నాడు మనకంటే మనం మీకు ఏదైనా అయితే క్వాలిటీలో ఏదైనా మేము కాంప్రమైజ్ అవ్వము, మీకు ఏదైనా ఈ క్వాలిటీ నచ్చకపోతే మీకు ఏదైనా అయితే దానికి మాది బాధ్యత అన్నట్టుగా రిటర్న్ స్టేట్మెంట్ ఇస్తున్నాడు ఆయన. అలానే మనీ బ్యాక్ ఇస్తున్నాడు ఆయన, డిస్కౌంట్లు ఇస్తున్నాడు, 8 టైప్స్ ఆఫ్ ఇన్కమ్ ఇస్తున్నాడు. ఎవరిస్తారండి ఇవన్నీ బయట మనకి? సో ఇవన్నీ మనకి ఇస్తున్నప్పుడు మనం ఎందుకుని ఇంకా చాలా మంది బయట ప్రొడక్ట్స్ కి ఒకటే వస్తున్నారు, తక్కువ రేటు ఏమి కాదండి. కరెక్ట్ గా మీరు గమనిస్తే ఇంతకు ముందు చాలా సార్లు మన సార్ వాళ్ళు చెప్పారు, అన్ని క్యాలిక్యులేట్ చేసుకుంటే మీకు వచ్చే ఫ్రీ ప్రొడక్ట్స్, మనీ బ్యాక్ అన్ని క్యాలిక్యులేట్ చేసుకుంటే సగం రేటుకే పడతాయండి. మీరు ఒక నెల తీసుకున్న వెంటనే నాకు ఏమి రాలేదు కాదండి, కాదు, 4 months తీసుకొని చూడండి. అలానే కుదిరితే 100 PV చేసుకోవడానికి ట్రై చేయండి. నా సలహా ఇదండి, 100 PV చేయడానికి ట్రై చేయండి. ఎందుకంటే మీరు కరెక్ట్ గా గమనిస్తే ఇంట్లో కావాల్సిన ప్రొడక్ట్స్ వరకు తీసుకున్నా చాలు 100 PV చేయొచ్చు మనం. ఎట్లానో చెప్తాను మీకు, 100 PV ఎలా చేయొచ్చు చెప్తాను. ఇక్కడ నేను జస్ట్ ఒక టేబుల్ తయారు చేసానండి, సారీ రైటింగ్ మీకు అర్థం కాకపోతే నేను చెప్తానండి 100 PV ప్రొడక్ట్స్ ఎలా తీసుకోవచ్చు అనేవి. సో ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మనకి ఇంట్లో కావాల్సినవి హెల్త్ ఫుడ్ డ్రింక్స్ తీసుకుంటే ఇందులో మనకి రైస్ బ్రాన్ ఆయిల్ మెయిన్. మన ఇంట్లో ప్రతి ఒక్కరు వాడాల్సిన ఆయిల్ రైస్ బ్రాన్ ఆయిల్. ఒక డబ్బా తీసుకుంటే 2 లీటర్ డబ్బా ఒకటి తీసుకుంటే మన 540 రూపీస్ 9 PV వస్తుంది. అలానే టీ పౌడర్
జస్ట్ టీ పౌడర్ రోజు తాగుతాం కదండి, టీ తాగుతాం కదా, బయట ఇటు టీ తాగుతుంటాం. ఇంట్లో టీ పౌడర్, మన వెస్టేజ్ టీ పౌడర్ అనేది చాలా బాగుంటుందండి. కాబట్టి ఇది మీకు వాడటం తెలియాలి. ఎక్కువ పౌడర్ వేసుకోకూడదు. బయట మన అల్లము అలాంటి ఏమీ కలపకూడదు. ఇంట్లో ఏమీ కలపాల్సిన అవసరం లేదు. జస్ట్ షుగర్ కొంచెం యాడ్ చేసుకుంటే, కొంచెం షుగర్ యాడ్ చేసుకొని, లేదంటే షుగర్ కంటే కూడా బెల్లం కానీ కలకండ కానీ ఏమన్నా యాడ్ చేసుకొని తినొచ్చు. సో ఇది లైట్ గా వేసుకుని, ఎక్కువ పౌడర్ వేసినా కూడా మనకు ఘాటుగా ఉంటుందండి. లైట్ గా వేసుకుని తింటే చాలా బాగుంటుంది టీ అనేది. ఖచ్చితంగా ఈ రెండు వాడాలి మనం ఇంట్లో. సో ఈ రెండు కొనుక్కోవాలి ఇంట్లో, మనం తప్పదు. బయటైనా కొనుక్కోవాలి, ఇక్కడైనా కొనుక్కోవాల్సింది. అలానే పర్సనల్ కేర్ తీసుకుంటే సోప్స్ కొనుక్కోవాలి, షాంపూలు కొనుక్కోవాలి, హెయిర్ ఆయిల్ కొనుక్కోవాలి, హ్యాండ్ వాష్. ఈ 4 కరెక్ట్ గా మీరు తీసుకుంటండి. ఇక్కడ చూడండి, సోప్స్ ఒక 4, షాంపూస్ 1, హెయిర్ ఆయిల్ 1, హ్యాండ్ వాష్ 1. జస్ట్ అవి చూడండి, పీవీస్ వాల్యూ కూడా 4, 4.28, 5.27, 3.97 ఇలా ఉండి. ఇవి అవసరమే కదండి. సో బయట కొనుక్కునేది ఏదో షాప్ లో మన షాప్ లో కొనుక్కోవచ్చు. అలానే ఓరల్ కేర్ అంటే టూత్ పేస్ట్ అండి. టూత్ పేస్ట్ ఎక్కడైనా మనం బయట కొనుక్కుంటాం కదండి, తప్పదు కదండి. మార్నింగ్ లేచిన తర్వాత బ్రష్ చేయాలి, అదేదో మనం వెస్టేజ్ లో తీసుకుంటాం. ఇది కూడా మ్యాండేటరీ ప్రోడక్ట్, తీసుకోవాల్సిన ప్రోడక్ట్ ఇది. అలానే హోమ్ కేర్కి వచ్చేసరికి మనకి ఆల్ట్రామాటిక్ అంటే డిష్ వాష్ కానివ్వండి, లేదంటే సర్ఫ్, బట్టలు వాష్ చేసుకున్న సర్ఫ్ కావచ్చు, ఫ్లోర్ క్లీనర్, ఇట్లాంటివి తీసుకున్నా సరే, నార్మల్ డైలీ వాడుకుని ఇంట్లో వాడుకునే తీసుకున్నా కూడా మనకి ఇవి నార్మల్ రేట్లలో కూడా మనకు దొరుకుతూ ఉన్నాయి. ఇక్కడ చూడండి పీవీస్ వాల్యూ కూడా వాటికి ఎలా ఉండేయో. సో ఇవి అవసరమే మనకి ఇంట్లో. అలా అన్నిటికంటే లాస్ట్ లో హెల్త్ సప్లిమెంట్స్. ఈ పాయింట్కి వద్దామండి. ఇక్కడ మనం కొంచెం ఎక్కువ ఆలోచిస్తున్నాం. మనం ఇవన్నీ తీసుకున్నాం కానీ బట్ వాటికి మనం 100 పీవీ రాట్లా, అందుకని అక్కడ వరకు తీసుకుని వదిలేస్తున్నాం మనం. కానీ హెల్త్ సప్లిమెంట్స్ లో చూడండి, మీరు ఎవరైనా వైఫ్ అండ్ హస్బెండ్ ఉంటే, ఇద్దరున్న వైఫ్ అండ్ హస్బెండ్, పిల్లలు లేకుండా ఇద్దరున్నా పర్లేదు, లేదంటే 2 పిల్లలు ఉన్నా పర్లేదు, ఒక పిల్లవాడు ఉన్నా పర్లేదు, మనం వాడాల్సిన ప్రొడక్ట్స్ చూడండి మనకి ఇందులో హెల్త్ సప్లిమెంట్స్ లో. మెయిన్ ప్రోటీన్ పౌడర్ అండి. పిల్లలకి చాలా అవసరం. ఇంట్లో పిల్లలు ఉంటే మాత్రం, చిన్న పిల్లలు, వాళ్ళు 16 ఏళ్ళైనా 17 ఏళ్ళైనా ఎవరైనా సరే, పిల్లలకి ప్రోటీన్ పౌడర్ అవసరం. అది వాడండి. ఎందుకంటే ఇప్పటి నుంచి వాడితేనే, మీరు ఏదో ఖర్చు అయ్యింది అనుకుంటున్నారు కానీ, బట్ మీరు ఇప్పుడు ఆ ఖర్చు పెట్టి పిల్లలకు వాడగలిగితే ఫ్యూచర్ లో ఆ పిల్లలకి ఎలాంటి ప్రాబ్లం లేకుండా, హాస్పిటల్ జోలికి వెళ్లకుండా వాళ్ళు చాలా ఇమ్యూనిటీగా ఉంటారు. సో ఇది కూడా పీవీ వాల్యూ చూడండి, ఒక ప్రోటీన్ పౌడర్ మనకి 18.93 పీవీ వస్తుంది. ఇది ప్రెషర్ డ్రింక్, గమీస్ కొంచెం పక్కన పెట్టండి. కొలెస్ట్రామ్ ఉంది, బ్రేక్ఫాస్ట్ ఉంది. కొలెస్ట్రామ్ కూడా ఖచ్చితంగా మన పిల్లలకి ఇవ్వాల్సిన ఫుడ్ ఇది. మనం కొంచెం పక్కన పెట్టండి, మనం తింటాం లేదు, కనీసం ఇంట్లో పిల్లలకి తీసుకెళ్ళాలి కదా మనం, వాళ్ళకి ఏదైనా ఇవ్వగలగాలి కదా. అంటే మనం చదివించి స్కూల్కి పంపించి వాళ్ళకి ఉద్యోగం తెచ్చుకుంటారు లేదో పక్కన పెడితే, ఇప్పుడు మన చేతిలో ఉంది వాళ్ళ ఆరోగ్యం మన చేతుల్లో ఉంది ఖచ్చితంగా. అలాంటి హెల్త్ ఇవ్వటంలో మనం నెగ్లెక్ట్ చేయొద్దు. అక్కడ డబ్బుల గురించి ఆలోచించి మాకండి. ఏదైనా ప్రమాదం వస్తే, ఏదైనా చిన్న డిసీజ్ వస్తే మనం అల్లాడిపోతాం. హాస్పిటల్లో చిన్న పిల్లలను పెట్టుకుని వాళ్ళకి ఏదైనా చెప్పాను కదండి, మా సిస్టర్ కొడుకు అపెండిసిస్ వస్తే అందరూ ఆల్మోస్ట్ హాస్పిటల్లో ఉన్నాం. చిన్న పిల్లోడు, 7 ఏళ్ల వయసు వాడికి, 7 ఏళ్ల వయసు పిల్లోడిని హాస్పిటల్ తిప్పుకుంటా నైట్ ఎమర్జెన్సీ టైంలో ఎంత డబ్బులు ఖర్చు పెట్టారంటే ఆల్మోస్ట్ ₹1,00,000 వరకు ఖర్చు పెట్టారు వాడికి. అదే వాడు ఆ కూల్ డ్రింక్స్ తాగకుండా, బయట ఫుడ్ ఎక్కువ తినకుండా, ఇట్లాంటి మనం సప్లిమెంట్స్ వాళ్ళకి ఇవ్వగలిగితే, టేస్ట్ గా వాళ్ళ నోటికి తగ్గట్టుగా, సాయంత్రం స్కూల్ నుంచి వచ్చినప్పుడు మార్నింగ్ ఇలాంటి ఇవ్వగలిగితే, అది రాదు కదండి ప్రాబ్లం. అప్పుడు ₹1,00,000 పెట్టడానికి మనం వెనుకాడం, అప్పై తెచ్చుకుంటాం. కానీ ఇప్పుడు మనం నెలకొకటి వాళ్ళకి ఒక ప్రోటీన్ పౌడర్, ఒక బ్రేక్ఫాస్ట్, రైట్, అలానే కొలెస్ట్రామ్ 1, ఇవి తీసుకోవడానికి మనం వెనకాడుతున్నాం. నేను చెప్తుందండి, లైఫ్ టైం వాడమని కాదు. కొన్ని రోజులు, ఒక నెల ఒకటి తీసుకుని, ఒక నెల ఇంకోటి తీసుకుని, ఇంకొక నెల ఇంకోటి, ఇలా తీసుకున్నా కూడా మనకి ఇట్లా కిందకి చూడండి. మీరు పిల్లలకు వాడాల్సిన మెయిన్ ప్రోటీన్ పౌడర్, ఫ్రెష్ అప్ డ్రింక్, గమ్మీస్, కొలెస్ట్రామ్, బ్రేక్ఫాస్ట్. అందులో నేను ఇంకా 2 కొట్టేసాను చూడండి. ఫ్రెష్ అప్ డ్రింక్, గమ్మీస్ మీ చాయిస్, లేదంటే ఇంకొకటి కొలెస్ట్రామ్ క్యాన్సిల్ చేసుకుని గమ్మీస్ తీసుకోండి, లేదంటే ప్రోటీన్ పౌడర్ తీసుకుని ఇంకోటి తీసుకోండి. ఇలా తీసుకున్నా సరే, ఇందులో 2 ప్రొడక్ట్స్ క్యాన్సిల్ చేసుకుని తీసుకున్నా సరే, మనకి ₹3,500కి 100 పీవీ అనేది వస్తుంది. ఇక్కడ ₹3,500 మీరు ఒకటేనండి. ఇంట్లో ప్రొవిజన్స్ తీసుకోవడానికి 3,500 ఆలోచించొద్దండి. మీరు పిల్లలకు పెడుతున్నారు. ఖచ్చితంగా పిల్లలకి మీరు ఎంతో కొంత ప్రోటీన్ అనేది ఇస్తున్నారు, విటమిన్ అనేది ఇస్తున్నారు ఖచ్చితంగా. మనం కావాలని తీసుకొస్తే తినరు, వాళ్ళు కావాలని ఇంట్లో వంట చేస్తే తినరు, ఎస్కేప్ అవుతుంటారు. అలాంటి వాళ్ళకి ప్రోటీన్ పౌడర్ ఒకటి పాలలో కలిపిస్తే హ్యాపీగా తింటారు, బ్రేక్ఫాస్ట్ ఇస్తే తింటారు, ఫ్రెష్ అప్ డ్రింక్ ఇస్తే తాగుతారు, కొలెస్ట్రామ్ ఇస్తే క్యాప్సులు ఓడదీసి వాళ్ళ నోట్లో పోస్తే వాళ్ళకి చాలా టేస్ట్గా ఉండదు, లేదంటే పాలలో పోస్తే టేస్ట్గా తినగలుగుతారు. ఇన్ని ఉన్నాయి. అని వీటిలోని జస్ట్ మనకు డైలీ వాడుకునే కొన్ని ప్రొడక్ట్స్ ప్లస్ పిల్లలకి కొన్ని తీసుకెళ్ళగలిగితే 100 పీవీ కంప్లీట్ అయిపోతుంది.
సో దీనికి మనం ఇంత డబ్బులు అవుతాయా ఇంత అంత అని చెప్పేసి మనం వాడుతున్నాం. ఏ బయట ప్రొడక్ట్స్ లో ఏ స్టోర్ లో మీరు కొనుక్కుంటే ఇట్లాంటి విటమిన్ ఉన్న ఫుడ్ అనేది దొరికిద్దండి మనకి. అంటే జనరల్ గా ఎట్లా ఉంటాయి అంటే మనము షర్టు ఒక ప్యాంట్ కొంటానుకో లేదా ఇంకోటి కొంటానుకో మాకు షాప్కి వెళ్ళి 100 బట్టలు కింద వేయించి వాటిలో ఒకటి సెలెక్ట్ చేసుకుని దానికి 2,000 3,000 ఖర్చు పెడుతుంటాము. అలానే బయటికి ఫ్యామిలీతో బయటికి రెస్టారెంట్కి వెళ్ళిపోతే ఆ టైంలో మనం ప్రెస్టేజ్ కి ఇగోకి వెళ్ళిపోయి ఫ్యామిలీ మొత్తం వెళ్ళింది కాబట్టి తిను అని చెప్పేసి మనం ఒక్కసారి 2,500 3,000 బిల్లు పెడుతుంటాము. ఇట్లా కాకుండా వాళ్ళకి ఏదన్నా ఇట్లాంటి ఫుడ్ కూడా ఇవ్వగలిగితే, మన పిల్లలు మన ఇష్టం మనం బయటికి తీసుకెళ్ళి ఎంజాయ్ చేయాలి, కానీ వాళ్ళకి ఇలాంటి ఫుడ్ కూడా ఇవ్వగలిగితే కొన్ని రోజులు కొన్ని కొంత ఫుడ్ ఇలా ఇవ్వగలిగితే డబ్బులు ఖర్చు కాదు అనుకుని ఇవ్వగలిగితే పిల్లలు సేఫ్ అండి. ఇది ఒక్కటి ఆలోచించే పిల్లలు ఉన్నవాళ్ళు. రైట్, థ్యాంక్ యూ సార్. ఇది మనకి ఎందుకు మన వెస్టేజ్ లో మనం ఫుడ్ సప్లిమెంట్స్ వాడాలి, అలానే 100 PV మనం ఎలా చేసుకోవచ్చు అనేది చెప్పాను. ఖచ్చితంగా వాడాల్సిన ప్రొడక్ట్స్ ఇవన్నీ కూడా అందరూ గమనించండి. ఎందుకు లేదన్నా నేను మిస్టేక్స్ చెప్పుంటే మీకు నచ్చని పదాలు లేదంటే మీకు నచ్చినవి ఏమైనా చెప్పుంటే సారీ అండి. నాకు తెలిసిన నాలెడ్జ్ వరకు నేను చెప్పగలిగాను. థ్యాంక్ యూ సో మచ్. ఎక్సలెంట్ కిరణ్ సార్, సూపర్ జాబ్. సార్ చాలా బాగా చెప్పారు కిరణ్ సార్, మీరు చాలా చాలా పాయింట్స్ టచ్ చేశారు. సార్ సో ఫస్ట్ కొంతమంది ఫీడ్బ్యాక్ తీసుకుందాం, లాస్ట్ లో సమరైజ్ చేస్తాను నేను. ఓకే సార్ తీసుకున్నాం సార్. ఓకే లేడీస్ ఒకసారి ఫీడ్బ్యాక్ చెప్పిన వాళ్ళు అన్మ్యూట్ చేసుకుని ఫీడ్బ్యాక్ ఇవ్వండి, నేను పిలుస్తాను. ఫీడ్బ్యాక్ సింపుల్ గా 1 or 2 లైన్స్ లో చెప్పండి, కంప్లీట్ గా వద్దండి. మొత్తం పాయింట్ లో మనం నోట్ చేసుకున్న పాయింట్స్ అన్ని చెప్పొద్దు, జస్ట్ 1 or 2 పాయింట్స్ మీకు ఏం కనెక్ట్ అయింది అంతవరకే చెప్పండి, ఎందుకంటే చాలా మంది ఉన్నారు. ఇప్పటికే 6:50 అయింది టైం. జస్ట్ సింపుల్ గా మీకు ఏం నచ్చింది, ఏం కనెక్ట్ అయింది. హలో వెంకటేశ్వరరావు. హలో, ఎవరండి? మేడం. సార్ రంగారావు సార్. మేడం మాట్లాడండి. ఈరోజు సార్ చెప్పింది బాగా వింటా ఉన్నాము, బాగుంది సార్. అసలు దీని గురించి ఇంత ఎక్సలెంట్ గా ఉందంటే మాకే ఆశ్చర్యంగా ఉంది. నేను 3 రోజుల కిందట రైస్ ఇది 3 ఫుడ్ ప్రాసెస్ తీసుకొని వచ్చినాను. అవి వేసాను. వేసిన తర్వాత మా వారికే వేసిన తర్వాత ఏంటంటే ఆ రోజంతా పొట్ట బిర్రుగా ఉంది, అది ఇది అని చెప్పేసి బాగా ఇబ్బంది పడ్డాడు. కొంచెం నాకు భయం వేసింది. సరే మీకు ఎవరికైనా కాల్ చేసి చెప్దామంటే సరే ఒక్క రోజుకి ఏముందులు అని చెప్పేసి మీకు నేను చెప్పలేకపోయాను. సరే మరుసటి రోజు ఆపేశాను నేను. ఆపేసి ఈ రోజు మళ్ళీ స్టార్ట్ చేశాను. అంటే సార్ చెప్పింది వినేసి, అంటే ఒక రోజు వేసి మనం ఎందుకు మరి నెగిటివ్ గా తీసుకునేదని చెప్పేసి మళ్ళీ ఈ రోజు స్టార్ట్ చేశాను. చేసి అంటే ఎందుకుందో అర్థం కాలేదు సార్, అదే కొంచెము. అయితే నాకు బాగా నచ్చింది, కంటిన్యూగా వాడుతున్నాను కూడా. అదే ఈ 3 వాడేసరికి ఎందుకో కొంచెం ఇబ్బందిగా ఉంది సార్. అది మాకు అర్థం కాలేదు. సార్తో కొంచెం కనుక్కుందామని కాల్ చేశాను సార్. ఏ మేడం, ఏం ప్రొడక్ట్స్ ఏం వాడితే? ఆమ్లా ఒకటి, ఇది వచ్చి ఇంకోటి ఏంటంటే ఆమ్లా ఒకటి, ఈ గ్యాస్ కి సంబంధించి మూడు వాడాను సార్ నేను. అంతకుముందేమో లివర్కిను గుండెకి సంబంధించి వాడుతా ఉన్నాను. రీసెంట్ గా 3 రోజుల కిందట ఈ 3 తీసుకొని వచ్చాను. ఈ 3 వాడుతా ఉన్నాను సార్ నేను. ఆమ్లా ఒకటి, ఇది గ్యాస్ కి ఒకటి, పండు దీని పేరు ఏందో చెప్పండి. అది బేసిక్ ఏమవుతుందంటే మేడం, ఈ ప్రొడక్ట్స్ వాడిన కొత్తలో కొంచెం ఇబ్బందిగా ఉంటది. వాడిన కొత్తలో అంటే ఇబ్బంది ఇన్ ద సెన్స్ అది బాడీలో అప్పటి వరకు లేదు కదా, ఒక కొత్త ప్రోడక్ట్ మన బాడీలోకి ఇస్తున్నాం కాబట్టి కొంచెం అడ్జస్ట్ అయ్యేదానికి ఒక 1 week టైం పడుతుంది. అందరికి కాదు, కొంతమందికి ఇబ్బంది ఉంటుంది స్టార్టింగ్ లో వీటి వలన. ఎందుకంటే ఇది సార్ చెప్పినట్టు లేదా బేసిక్ గా ఫుడ్ సప్లిమెంట్ అనేది అసలు మెడిసిన్ కాదు. దీని వలన ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు. దీని వలన ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు. భయం వేసింది. సరే ఒక్క రోజుకి మనం ఎందుకు మరి కాల్ చేయాలి, అట్లాంటప్పుడు ఇమీడియట్ గా కాల్ చేయాలి. అట్లా డౌట్ పెట్టుకోవద్దు. ఏదైనా ఇష్యూ ఉంటే ఇమీడియట్ గా కాల్ చేశారు, దానివల్ల ఎలాంటి ప్రాబ్లం ఉండదు. ఆపొద్దు, కంటిన్యూ చేయండి, దానివల్ల ఏం ప్రాబ్లం ఉండదు. కాల్ చేస్తాను మేడం. సరే ఓకే సార్, థ్యాంక్ యూ సార్. ఇది అయిపోయినాక నేను మీకు కాల్ చేస్తాను, అదేం కంగారు పడాల్సిన పని లేదు, వాడండి. ఓకే, థ్యాంక్ యూ సార్. సరే మేడం. ప్రభు కుమార్ మేడం, అన్మ్యూట్ చేసుకోండి.
సార్ గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ మేడం. సార్ టీంలో ఉన్న ప్రతి ఒక్క లీడర్కి గుడ్ మార్నింగ్ సార్. కిరణ్ సార్ ఎస్పెషల్లీ వెరీ వెరీ గుడ్ మార్నింగ్ సార్. మీ గుడ్ మార్నింగ్ సబ్జెక్ట్ మేడం. అంటే మీ సబ్జెక్ట్ అంటేనే వెళ్ళిపోద్ది సార్ పీక్ స్టేజ్లో. చాలా జూమ్లో ఉన్న ప్రతి ఒక్క లీడర్స్కి మంచిగా మీరు అర్థమయ్యేటట్లుగా మన యొక్క ఫుడ్ సప్లిమెంటరీ గురించి చాలా బాగా వివరించారు సార్. నిజంగా మనకి దీని గురించి తెలియని వాళ్ళు కూడా ఈరోజు మన యొక్క ఫుడ్ సప్లిమెంటరీ యొక్క విలువ ఏంటో అనేది తెలుసుకున్నారని నేను అనుకుంటున్నాను. ప్రతిదీ కూడా మన బాడీలోకి కావాల్సింది, పెద్దవాళ్ళకైతే ఏమి, పిల్లలకైతే ఏమి, మన యొక్క ఇంట్లో ప్రతిదీ ఇది అవసరం అని చెప్పేసి మీరు చాలా మంచిగా దీన్ని వివరించారు సార్. ఎక్సలెంట్ సార్. ఎందుకంటే ఈరోజు ఈవెన్ మనం తీసుకున్న ప్రతి ప్రోడక్ట్స్ కూడా మీరు పీవీలతో సహా అమౌంట్తో సహా కూడా మీరు చాలా ఎక్స్ప్లెయిన్ చేశారు సార్. మన యొక్క బయట మార్కెట్లో దొరికేది, మన యొక్క వెస్టేజ్లో దొరికే ప్రోడక్ట్స్ గురించి పర్సంటేజ్తో సహా చాలా బాగా చక్కగా ఎందుకంటే ఇప్పుడు ఎవరు కూడా మన యొక్క ఫుడ్ సప్లిమెంటరీ ఏదో అని చెప్పేసి అనేది లేకుండా అందరు కూడా దీన్ని బాగా అర్థం చేసుకొని అందరూ వాడేటట్టు మన యొక్క బాడీలో ఉన్న విటమిన్ డి విటమిన్ యొక్క ప్రాముఖ్యత గురించి, B12, కాల్షియము, ఇంకా ఇవన్నీ కూడా మనకి చాలా ఇంపార్టెంట్ విషయాలు మీద అంతా కూడా ఈరోజు చెప్పడం జరిగింది సార్. ప్రతి ఒక్కటి మనకు అవసరమే, కానీ మన స్టోర్కి వెళ్ళినప్పుడు ఏం కొనాలా, ఏం తినాలా, ఏం చేయాలా అనే ఆలోచన చేస్తాం. ప్రతిదీ కూడా మనకి ఇంట్లో కావాల్సిందే. ఈ రోజు ఫుడ్ సప్లిమెంటరీ యొక్క విలువల గురించి చాలా ఎందుకంటే అప్పుడప్పుడు దీని గురించి కూడా మన అనేది కనీసం మంత్లో వన్ టైం అయినా ఇది ఫుడ్ సప్లిమెంటరీ గురించి, అంటే కొంచెం మనం అందరం ఉంటాము, ఒక్కొక్కసారి ఏది వాడాలో తెలియకుంటాము. దాని అవన్నీ కూడా ప్రాముఖ్యత గురించి వివరించినందుకు ఎక్సలెంట్ సార్. ఎక్సలెంట్, బాగా చెప్పారు. థ్యాంక్ యూ సార్ వన్స్ అగైన్. థ్యాంక్ యూ మేడం కుమారి మేడం. థ్యాంక్ యూ సో మచ్ మేడం. ఓకే సార్. సార్ ఈ రియల్మీ 71 ఎవరండి? సార్ రియల్మీ 71 ఎవరు? కొంచెం పేరన్నా పెట్టండి. మాట్లాడుతున్నారు, మ్యూట్ చేస్తే మళ్ళీ అన్మ్యూట్ చేస్తున్నారు ఇమీడియట్ గా. కంటిన్యూగా మ్యూట్ చేస్తుంటే మళ్ళీ అన్మ్యూట్ చేస్తున్నారు. అర్థం చేసుకోండి సార్, ఇక్కడ మాట్లాడుతున్నప్పుడు డిస్టర్బెన్స్ ఉండకూడదు. చిన్నపిల్లలు ఉన్నారు కదా, మ్యూట్ లో పెట్టండి. నెక్స్ట్ శ్రీనివాసరావు సార్, ప్లీజ్ అన్మ్యూట్ సార్. శ్రీనివాసరావు సార్, పద్మనాభని మాట్లాడండి సార్. హలో సార్ చెప్పండి సార్. సార్ వీళ్ళ అందరిని ఒకసారి మ్యూట్ లో పెట్టేయండి సార్. సార్ ఆ రియల్మీ 71 కంప్లీట్ గా రిమూవ్ చేస్తాను సార్. మ్యూట్ చేస్తున్నా మళ్ళా అన్మ్యూట్ చేసుకున్నానంటే కంప్లీట్ గా గ్రూప్ నుంచి రిమూవ్ చేసేస్తాను. వాళ్ళకి ఎవరు తెలియట్లేదు సార్. సార్ చెప్పండి సార్. శ్రీనివాసరావు సార్. శ్రీనివాసరావు సార్, పద్మనాభిని సార్ వినపడతలేదా? సార్ వినపడుతుంది సార్, చెప్పండి సార్. గుడ్ మార్నింగ్ సార్. జూమ్లో యాడ్ అయినటువంటి లేటెస్ట్ అందరూ కూడా పేరు పేరున ధన్యవాదాలు. అలాగే డౌన్ లైన్స్ అందరికి కూడా నా యొక్క హృదయపూర్వక నమస్కారాలు. అలాగే ఈరోజు సారు ఎక్సలెంట్గా మనకి ఆ యొక్క పిక్చర్స్ చూపిస్తూ ఆ యొక్క ప్రోడక్ట్ నాలెడ్జ్ ఇచ్చాడు. అలాగే ఏ ప్రోడక్ట్ మనకి ఎలా ఉపయోగించుకోవాలి, అలాగే బిజినెస్ ప్లాన్లో మనకి సపోజ్ డీమార్ట్లో కొనుక్కుంటే ఎలాంటి ప్రాబ్లమ్స్ అనేది మనకి ఎదురవుతాయి, మన వెస్టేజ్ షాప్లో తీసుకుంటే ఎలాగ ఇన్కమ్ వస్తుందని కూడా ప్రతి పిన్ టు పిన్గా వివరించడం జరిగింది. అలాగే స్పిరులినా చెప్పాడు సారు. ఆ స్పిరులినా అనేది ఈరోజు వాస్తవం చెప్పాలంటే మా నాన్నగారికి 6 years నుంచి ఈరోజు వైరస్ వచ్చినప్పటి నుంచి వాడుతూ ఉన్నాను. ఆయనకి ఈ రోజుకి ఆ స్పిరులినా వేసుకుంటూ అసలు ఆయనకి ఏ ట్యాబ్లెట్ వాడకుండా అదే ట్యాబ్లెట్తో నేను అలోవెరా ఒకటి, గ్యాస్ ట్రబుల్కి ఈ యొక్క స్పిరులినా వాడిస్తూ ఆయన ఎంతో హెల్తీగా ఎక్సలెంట్గా ఉంటున్నాడు సార్. అటువంటి స్పిరులినా అనేది మనకి ఎప్పుడు కూడా ఒక బ్యాగ్లో ఒక బాటిల్ ఉంచుకోవడం కూడా మనకి చాలా మంచిది. అలాగే ప్రతి ప్రోడక్ట్ కూడా దీంట్లో ఏంటంటే మనకి ఇది సప్లిమెంట్ అండి. మనకి తెలియక మన ఉన్నటువంటి టీంలో ఉన్నటువంటి చాలా మంది కొంతమంది వాడే విధానాన్ని కూడా కొంచెం వెనకాడుతున్నారు. మనకి సప్లిమెంట్ అనేది మనకి ఒక ఫుడ్ అన్నమాట. మనకు అన్నం లేకపోయినా సరే
ఆ స్పిరులినా చాలా యూజ్ అవుతుంది. అలాంటి ప్రోడక్ట్ మనదంతా కూడా సప్లిమెంట్ అనేది ఇది ఏం ఫుడ్తో సమానం అన్నమాట. కానీ ప్రతి ఒక్కటి కూడా రంగారావు సార్ గారు మనకి ఎక్సలెంట్ గా వివరించి అందరికి మోటివేట్ చేసేటట్టు సూపర్ గా చెప్పారు సార్. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. ఎక్సలెంట్ శ్రీనివాసరావు సార్, సూపర్ ఫీడ్బ్యాక్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. నెక్స్ట్ వెంకటేశ్వరరావు సార్. వెంకటేశ్వరరావు సార్, ఓకే సార్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్. వెంకట్ సార్. కిరణ్ సార్, వెరీ వెరీ గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్. చెప్పండి సార్. సార్ ఈ రోజు చాలా ఎక్సలెంట్ గా చెప్పారు సార్. సార్ బయట మన మార్కెట్ లో కొనుక్కునే ఐటమ్స్ కి మన విస్టేజ్ లో ఉన్న ప్రోడక్ట్స్ కి డిఫరెన్స్ చాలా క్లియర్ కట్ గా చెప్పారు. చాలా అర్థమైంది అందరికి, పిన్ టు పాయింట్. ఓకే. బట్ ఇంగ్లీష్ మెడిసిన్స్ కి మళ్ళీ మన విస్టేజ్ సప్లిమెంట్స్ కి ఎలా వాడుకోవాలో చెప్పారు చాలా క్లియర్ కట్ గా. ప్లస్ పిల్లలకి వాడుకునే ప్రోడక్ట్స్ అన్ని చాలా ఎక్సలెంట్ గా ఉంటాయి సార్. చాలా బాగున్నాయి మీరు చెప్పేవన్నీ. బ్రేక్ఫాస్ట్ ఉంది చూడండి, అది పాలల్లో ఒక 15 minutes అబౌవ్ నానబెట్టుకుని తింటే చాలా ఎక్సలెంట్ గా ఉంటుంది సార్. అయితే నాకు చిన్న డౌట్ సార్. చెప్పండి. ఇప్పుడు ఇంగ్లీష్ మెడిసిన్ వాడుకుంటే సైడ్ ఎఫెక్ట్స్ రావు అన్నారు కదా, వస్తున్నాయి అన్నారు కదా, సైడ్ ఎఫెక్ట్స్ వస్తున్నాయి అన్నారు. సప్లిమెంట్స్ వాడుకుంటే మాక్సిమం రావు అన్నారు. ఇప్పుడు ఈ షుగర్ కి 2 కలిపి వాడమంటున్నారు కదా సార్. కలిపి వాడమంటే ఒకేసారి మనము సప్లిమెంట్ వాడకూడదండి. ఆ మెడిసిన్ వాడుతూనే సప్లిమెంట్ ఇస్తూ స్లోగా ఇంగ్లీష్ మెడిసిన్ అనేది తగ్గించుకుంటూ వెళ్ళాలి. ఓకే. ఎందుకంటే నీకు ఆ ఇంగ్లీష్ మెడిసిన్స్ కి బాడీ అనేది ఆల్రెడీ అలవాటు పడి ఉంటుంది. డాక్టర్ ప్రిస్క్రిప్షన్ ద్వారా మనం తీసుకుంటూ ఉంటాము, బాడీ అలవాటు పడి ఉంటుంది. కాబట్టి ఒకేసారి మనం దాన్ని ఆపకూడదు. ఎందుకంటే సప్లిమెంట్ పని చేయడానికి ఎప్పుడు కూడా సప్లిమెంట్ అనేది ఇమీడియట్ గా పనిచేయదు బాడీ మీద. ఓకే. మరి ఇప్పుడు ఇమీడియట్ గా పని అయినప్పుడు నువ్వు సప్లిమెంట్ ఒక్కటే వాడితే ఇంగ్లీష్ మెడిసిన్ ఆపేస్తే మరి షుగర్ లెవెల్స్ పెరుగుతాయి. ఓకే. సో ఈ సప్లిమెంట్ పని చేసినాక ఏం చేయొచ్చు అంటే మనం ఇంగ్లీష్ మెడిసిన్ వాడుతూ స్లోగా తగ్గించుకోవాలి. పూర్తిగా తీసేయచ్చు. ఉండే కొద్ది పూర్తిగా తీసేయచ్చు ఇంగ్లీష్